హలో మై డియర్ వారియర్స్, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తుగున్నాను, మీరు కూడా మస్తుగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. దిస్ ఇస్ అజయ్ జుమ్డి, యువర్ మాస్టర్ కెమిస్ట్రీ ఎడ్యుకేటర్. నానా, ఈ వీడియోలో మనం పీ బ్లాక్ ఎలిమెంట్స్, క్లాస్ 11కి సంబంధించినటువంటి పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే 13 గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ 14 గ్రూప్ ఎలిమెంట్స్. 13 గ్రూప్ ఎలిమెంట్స్ అంటే బోరాన్ ఫ్యామిలీ అంటాం, అండ్ 14 గ్రూప్ ఎలిమెంట్స్ అంటే కార్బన్ ఫ్యామిలీ అంటాం. అండ్ వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ట్రెండ్స్, ఇంపార్టెంట్ ఎక్సెప్షన్స్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేటువంటివి ఈ వీడియోలో మనం పూర్తిగా కంప్లీట్ చేసుకోబోతున్నాం నానా. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు చాలా చాలా తక్కువ టైం ఉంది. ఎక్కువ రీజన్స్ వెతకకుండా నేను ఏదైతే చెప్తున్నానో, ఏదైతే ఎక్సెప్షన్స్ చెప్తున్నానో అవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను ఏదైతే స్పీడ్లో మీకు చెప్తున్నానో అదే స్పీడ్తోని, అదే ఎనర్జీతోని, నేను ఏదైతే ఎనర్జీతో చెప్తున్నానో అదే ఎనర్జీని మీ లోపలికి తీసుకొని మీరు త్రూ అవుట్ ది క్లాస్ ఎండింగ్ వరకు వినండి. సో లెట్ us ఎంటర్ ఇన్ టు ది టాపిక్ నానా. మనకు పీ బ్లాక్ నుంచి ఎవ్రీ ఇయర్ 1 క్వశ్చన్ అటువంటిది వస్తుంది. ఫస్ట్ ఇయర్ పీ బ్లాక్ నుంచి సమ్ టైమ్స్ కోవిడ్ సిచ్యువేషన్లో 2 క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వదలడానికి ప్రసక్తి అనేటువంటిది లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ అనేటువంటి ఇందులో నుంచి డిలేటెడ్ అని చాలా చిన్న పోర్షన్ ఉంది. దీంట్లో నుంచి జస్ట్ మనకు ట్రెండ్స్ ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ ట్రెండ్స్, ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నాన్న మనకి కెమికల్ ప్రాపర్టీస్ అండ్ లాస్ట్లో కొన్ని అనామలస్ బిహేవియర్, డయాగోనల్ రిలేషన్షిప్ ఉంది. మనం విత్ ఇన్ 30 to 40 మినిట్స్లో ఈ ఎంటైర్ చాప్టర్ మనం కవర్ చేయబోతున్నాం నాన్న. సో కాన్సెప్ట్గా వినండి నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 13 ఎలిమెంట్స్ అండ్ గ్రూప్ 14 ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పిన నాన్న ఫస్ట్ ఇయర్ అంటే క్లాస్ 11th యొక్క కెమిస్ట్రీలో. చూడండి నాన్న, గ్రూప్ 13 ఎలిమెంట్స్లో అంటే 13 గ్రూప్ ఎలిమెంట్స్లో మనకి బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం ఈ ఎలిమెంట్స్ అనేటువంటి ఉంటాయి. అండ్ 14 గ్రూప్లో మనకి కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్ అండ్ లెడ్ ఉంటాయి నాన్న. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం గమనించినట్టయితే నాన్న 13 గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది NS2NP1 ఇది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ N ఈక్వల్ టు ఏంటి నాన్న? వ్యాలెన్స్ షెల్. ఇక్కడ బోరాన్ చూడండి నాన్న, బోరాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 2s2 2p1. అదేవిధంగా నేను అల్యూమినియం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే జస్ట్ ఇందులో 3 షెల్స్ ఉంటాయి కాబట్టి 3s2 3p1. అండ్ గ్యాలియంలో 4 షెల్స్ ఉంటాయి కాబట్టి 4s2 4p1. అండ్ ఇండియంలో 5 షెల్స్ ఉంటాయి కాబట్టి 5s2 5p1. అండ్ థాలియంలో 6 షెల్స్ ఉంటాయి కాబట్టి 6s2 6p1. ఓకేనా? ఇవి నేను ఓన్లీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడుతున్నానా. దీనికి ముందు ఇంకా పెద్ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓన్లీ నేను వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? అండ్ లెట్ us టాక్ అబౌట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ గ్రూప్ 14 ఎలిమెంట్స్. ఇక్కడ ఏముంది NS2NP1, ఇక్కడ ఏముంటుందన్నా NS2NP2. ఈడ 1 ఉంటుంది, ఈడ 2 ఉంటుంది, అంతే. వెరీ సింపుల్, ఏం తేడా లేదు. ఇక్కడ చూడండి అన్న, వ్యాలెన్స్ షెల్లో మనకి ఇక్కడ 2s2 2p1 ఉంది కానీ ఇక్కడ 2s2 ఉంటుంది. అండ్ ఇక్కడ వ్యాలెన్స్ షెల్లో 3s2 3p1 ఉంది కానీ ఇక్కడ 3s2 ఉంటుంది. వెరీ 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 సింపుల్. ఇట్లా లాస్ట్లో అన్నిట్లో పీలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దీంట్లో పీలో 1 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? పీలో 1 ఎలక్ట్రాన్స్ ఉంటే మనం బోరాన్ ఫ్యామిలీ అంటాం, లేదంటే 13 గ్రూప్ ఎలిమెంట్ అంటాం. పీలో మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉంటే మనం ఏమంటాం 14 గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం, లేదా కార్బన్ ఫ్యామిలీ అంటాం. ఎంత సింపుల్ నాన్న, వెరీ 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 సింపుల్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ప్రతిదానికి అర్థమైందా? లెట్ us టాక్ అబౌట్ వాట్ నాన్న? అటామిక్ రేడియస్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయిపోయింది, దాని మీద పెద్ద ఫోకస్ పెట్టకండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పైన మీకు క్వశ్చన్స్ అడగడు. అదేంటంటే జస్ట్ బేసిక్స్, మీకు రిమైనింగ్ టాపిక్స్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అంతే. ఫస్ట్ ట్రెండ్ నాన్న వెరీ వెరీ ఇంపార్టెంట్, అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఒక ఎక్సెప్షన్ అనేటువంటిది వస్తుంది నాన్న. దీనికి రీజన్స్ అన్నీ కూడా నేను క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో చెప్పాను, అండ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో చెప్తూనే వచ్చాను. అటామిక్ రేడియస్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుందని. జస్ట్ మనం దీంట్లో ఎక్సెప్షన్స్ అనేటువంటి చూద్దాం నాన్న. చూడండి నాన్న, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం ఉంది కానీ పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ మనకు ఆల్రెడీ తెలుసు అటామిక్ రేడియస్ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది. బట్ డ్యూ టు పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఏంటి నాన్న? డి ఆర్బిటల్ ఆఫ్ దిస్ గ్యాలియం. గ్యాలియం అనేటువంటిది ఏంటంటే కొంచెం ముందుకెళ్తుంది. ఎక్కడ? అల్యూమినియం జంప్ చేసి ఇక్కడికి వెళ్తుంది. ఎందుకంటే గ్యాలియం యొక్క సైజ్ అనేటువంటిది తగ్గిపోతుంది డ్యూ టు పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ వాట్ నాన్న? డి ఆర్బిటల్. మనకి 13 గ్రూప్ ఎలిమెంట్స్లో అటామిక్ రేడియస్లో మనకు ఒక్కటే ఎక్సెప్షన్ ఉంటుంది నాన్న, జస్ట్ గ్యాలియం అనేటువంటిది దీని ముందుకెళ్తుంది. ఎందుకు? రీజన్ ఏంటన్నా? పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ డి ఆర్బిటల్. మీకు ఇంతకు మించి దీనిపైన ఎక్కువ క్వశ్చన్స్ అడగన్నా, మీకు అడిగితే రీజన్ అడుగుతాడు. ఇప్పుడు అల్యూమినియం కంటే గ్యాలియం యొక్క రేడియస్ ఎందుకు తగ్గింది? యాక్చువల్గా పెరగాలి కదా, పైనుంచి కిందికి వచ్చినట్టయితే ఎందుకు తగ్గింది అని అడుగుతాడు. సో మీరు దాన్ని ఆన్సర్ చేయాలి. ఇంతకు మించి ఎక్కువ అడగడు. సో మనం ఇంతకు మించి ఎక్కువ తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో అటామిక్ రేడియస్ గురించి అయిపోయింది నాన్న. 13 గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ రేడియస్ తెలుసుకున్నాం
ఖచ్చితంగా ఇప్పుడు 14 గ్రూప్ యొక్క అటామిక్ రేడియస్ గురించి మనం మాట్లాడుతున్నా దేర్ ఇస్ నో ఎక్సెప్షన్స్. దీంట్లో అసలు ఎక్సెప్షన్స్ లేవు కాబట్టి మనం అంతా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే జనరల్గా పైనుంచి కిందికి వచ్చిన కొద్ది ఏమైనా అటామిక్ రేడియస్ అనేటువంటిది ఇంక్రీజ్ అయితే ఎందుకు నాన్న నెంబర్ ఆఫ్ సెల్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి అటామిక్ రేడియస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది నాన్న. ఇది జస్ట్ జనరల్ ట్రెండ్ మాత్రమే, దీంట్లో ఒకే ఎక్సెప్షన్ కూడా లేదు. అంటే మనకి ఇక్కడ ఏంటంటే లెడ్కి అన్నిటికన్నా ఎక్కువ రేడియస్ ఉంటుంది, అన్నిటికన్నా తక్కువ కార్బన్కి ఉంటుంది. అర్థమైందన్నా పైనుంచి కిందికి వచ్చిన కొద్ది అటామిక్ రేడియస్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అటామిక్ రేడియస్ అయిపోయింది రెండిట్లో, 13 గ్రూప్ ఎలిమెంట్స్లో 14 గ్రూప్ ఎలిమెంట్స్లో. లెటెస్ట్ టాక్ అబౌట్ వాట్ నాన్న అయనైజేషన్ ఎంథాల్పీ. అండ్ ఇక్కడ 2 ఎక్సెప్షన్స్ ఉంటాయి నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 ఎక్సెప్షన్స్. మనకు ఏంటంటే 13 గ్రూప్ ఎలిమెంట్స్లో అయనైజేషన్ ఎంథాల్పీలో 2 ఎక్సెప్షన్స్ ఉంటాయి నాన్న. ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్యాలియం అనేటువంటిది చూడండి నాన్న, దీంట్లో మనకి ఏముంటుంది నాన్న పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ డి ఆర్బిటల్. గ్యాలియం యొక్క అటామిక్ రేడియస్ అనేటువంటిది తగ్గిపోతుంది. మనకేంటంటే పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ బోరాన్ నుంచి థాలియం దగ్గరికి వచ్చిన కొద్దీ జనరల్గా అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది తగ్గాలి. ఎందుకంటే అటామిక్ రేడియస్కి అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అటామిక్ రేడియస్ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ తగ్గిపోతుంది. చివరి లాస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు తక్కువ ఎనర్జీతోని. అర్థమైందన్నా? బట్ ఇక్కడ మన గ్యాలియం అండ్ థాలియంలో మనకి ఇక్కడ గ్యాలియంలో పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ డి ఆర్బిటల్ అండ్ థాలియంలో పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎఫ్ ఆర్బిటల్. ఈ 2 రీజన్స్ వల్ల ఈ రెండింటి యొక్క అటామిక్ రేడియస్ అనేటువంటిది ఎక్సెప్షనల్లీ తగ్గిపోతుంది. ఎందుకు? షీల్డింగ్ ఎఫెక్ట్ వల్ల. షీల్డింగ్ ఎఫెక్ట్ వల్ల ఇదేమవుతుందన్న అటామిక్ రేడియస్ అనేటువంటి ఈ రెండింటి తగ్గిపోతుంది. థాలియందేమో మనకి చూడండి అన్న చాలా తగ్గిపోతుంది అండ్ గ్యాలియంది కూడా తగ్గిపోతుంది. ఈ రెండింటి కూడా తగ్గిపోతుంది. బట్ థాలియంలో బాగా తగ్గిపోతుంది అటామిక్ రేడియస్, ఎందుకంటే ఎఫ్ ఆర్బిటల్కి అన్నిటికన్నా తక్కువ పువర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. సో ఆఫ్టర్ ఎక్సెప్షన్స్ మనకు ఇది నాన్న కరెక్ట్ ఆర్డర్ చూడండి అన్న. ఫస్ట్ బోరాన్ వస్తుంది, బోరాన్ కంటే ముందు థాలియం జంప్ చేసి ఇక్కడికి వెళ్తుంది అన్న. సో థాలియం వచ్చేసింది అండ్ థాలియం తర్వాత చూడండి అన్న గ్యాలియం ఇక్కడికి జంప్ చేస్తుంది. సో తర్వాత గ్యాలియం వచ్చేసింది. దాని తర్వాత సేమ్ ఆర్డర్ అల్యూమినియం ఇండియం. సో దిస్ ఇస్ నాన్న ఎక్సెప్షనల్ వాట్ నాన్న అయనైజేషన్ ఎంథాల్పీ లేదా అయనైజేషన్ ఎనర్జీ. ఇక్కడ వరకు అర్థమైందన్న ఎంత సింపుల్గా ఉంది నాన్న అయనైజేషన్ ఎంథాల్పీ అనేటువంటి. దీంట్లో 2 మాత్రమే ఎక్సెప్షన్స్ ఉన్నాయి. థాలియం ఇక్కడికి జంప్ అవుతుంది అండ్ గ్యాలియం కూడా ఇక్కడికి జంప్ అవుతుంది. చూడండి అన్న, ఎప్పుడైతే పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది డి ఆర్బిటల్స్ కావచ్చు ఎఫ్ ఆర్బిటల్స్ కావచ్చు పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుందో అప్పుడు దాంట్లో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతుంది. అంటే న్యూక్లియస్ ఏం చేస్తుందన్నా లాస్ట్ ఉన్న ఎలక్ట్రాన్ని ఈజీగా లాక్కుంటుంది. ఎందుకంటే డి ఆర్బిటల్స్ ఒక షెల్ లెక్కలు ఉండవు. సో న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్ మధ్యలో అట్రాక్షన్ పెరిగిపోతుంది కాబట్టి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరిగిపోతుంది. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరిగిపోతే అటామిక్ రేడియస్ అనేటువంటి తగ్గుతుంది. దీంట్లో అటామిక్ రేడియస్ తగ్గిపోతుంది. అటామిక్ రేడియస్ తగ్గిపోతే అయనైజేషన్ ఎనర్జీ పెరిగిపోతుంది. అటామిక్ రేడియస్ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ తగ్గుద్ది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి ఎక్సెప్షన్ అర్థమైందన్న. ఓకే, అండ్ అదేవిధంగా గ్రూప్ 14 ఎలిమెంట్కి సంబంధించినటువంటి అయనైజేషన్ ఎంథాల్పీని మనం గమనించినట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో జస్ట్ ఒకటే ఎక్సెప్షన్ ఉంటుంది నాన్న. ఏంటంటే నాన్న లెడ్ ఉంది కదా నాన్న, లెడ్కి మనకి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎఫ్ ఆర్బిటల్. అంటే దీంట్లో ఎఫ్ ఆర్బిటల్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఎఫ్ ఆర్బిటల్కి మనకి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకనే ఎఫ్ ఆర్బిటల్ యొక్క రేడియస్ అనేటువంటిది మనకి టిన్ కంటే కొంచెం తగ్గిపోతుంది. ఏంటన్నా టిన్ కంటే తగ్గిపోతుంది. సో దానికి టిన్ కంటే తగ్గిపోతుంది కాబట్టి ఆబ్వియస్లీ అయనైజేషన్ ఎంథాల్పీ కూడా మనకి ఏంటినా టిన్ కంటే మనకు అయనైజేషన్ ఎంథాల్పీ అనేటువంటిది ఎక్కువనే ఉంటుంది. చూడండి నన్ను ఇక్కడ ఫస్ట్ కార్బన్, దాని తర్వాత సిలికాన్, దాని తర్వాత జెర్మేనియం, దాని తర్వాత ఏంటినా లెడ్, దాని తర్వాత ఏంటినా లాస్ట్కి ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి టిన్ నాన్న. ఏంటి నాన్న? టిన్. సో దిస్ ఈజ్ వాట్ నాన్న అయనైజేషన్ ఎంథాల్పీ యొక్క ఏంటి నాన్న ఆర్డర్. దీంట్లో ఒక ఎక్సెప్షన్ ఉంటుంది అండ్ దీంట్లో 2 ఎక్సెప్షన్స్ ఉంటాయి అండ్ అటామిక్ రేడియస్లో మనకి ఒక ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో ఈ ఎక్సెప్షన్స్ అనేటువంటివి చాలా 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 ఇంపార్టెంట్. అన్నీ ఒకేలాగా ట్రెండ్ షో చేస్తే ఎందుకు ఇక్కడ గ్యాలియము ఇండియము అండ్ ఎందుకు ఇక్కడ గ్యాలియము ఎందుకు ఇక్కడ లెడ్ ఎక్సెప్షన్ షో చేస్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతాడు, కాన్సన్ట్రేట్గా వినండి. నాన్న లెటెస్ట్ టాక్ అబౌట్ ఎలక్ట్రోనెగటివిటీ. జనరల్గా నాన్న ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది నాన్న అయనైజేషన్ ఎనర్జీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది లేదా ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే అయనైజేషన్ ఎనర్జీ పెరిగితే మనకి ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుంది అండ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే మనకి ఏంటంటే ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏం లేదన్నా ఎలక్ట్రాన్స్ని తన వైపుకి ఆకర్షించుకునేటువంటి స్వభావం, అట్రాక్ట్ చేసుకునేటువంటి స్వభావం. ఇప్పుడు పైనుంచి కిందికి వచ్చిన కొద్ది మనకి ఏమవుతుంది నాన్న అటామిక్ రేడియస్ పెరుగుతుంది కాబట్టి న్యూక్లియస్కి లాస్ట్ ఎలక్ట్రాన్కి మధ్యలో డిస్టెన్స్ అనేటువంటి ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఏం చేస్తుంది అది
ఆబ్వియస్లీ మనకేంటన్నా ఎలక్ట్రాన్స్ని తన వైపుకు ఆకర్షించుకునేటువంటి కెపాసిటీ అనేటువంటి దానికి తగ్గిపోతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోతాయి, మనకి న్యూక్లియస్కును లాస్ట్ ఎలక్ట్రాన్కి డిస్టెన్స్ పెరుగుతుంది, ఎక్కడనో దూరం ఉంటుంది. ఇక్కడ న్యూక్లియస్ ఉంటే ఎక్కడనో దూరం మనకి లాస్ట్ ఎలక్ట్రాన్ ఉంటుంది నాన్న. అర్థమవుతుందన్న? పైనుంచి కిందికి వచ్చిన కొద్ది ఏమైందన్నా అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది అండ్ జనరల్గా ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ కూడా డిక్రీజ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఎలక్ట్రోనెగటివిటీ కూడా డిక్రీజ్ అనేటువంటిది అవుతుంది పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ. సో ఇక్కడ మనకి ఎక్సెప్షన్ ఏంటంటే నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్, అగైన్ ద సేమ్ ఎక్సెప్షన్. ఇక్కడ గ్యాలియం దగ్గర నుంచి మనకి థాలియం దగ్గరికి వచ్చిన కొద్ది మనకి ఏంటి నాన్న, డి బ్లాక్ ఎలిమెంట్స్ స్టార్ట్ అవుతాయి, అంటే డి ఆర్బిటాల్ స్టార్ట్ అవుతాయి అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్ కూడా మనకు స్టార్ట్ అవుతాయి. థాలియం దగ్గర నుంచి ఏమో ఏంటి ఎఫ్ ఆర్బిటాల్ స్టార్ట్ అవుతాయి అండ్ గ్యాలియం అండ్ ఇండియం దగ్గరనేమో మనకేంటి నాన్న మనకి డి ఆర్బిటాల్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. సో బెరీలియం దగ్గర నుంచి అల్యూమినియం దగ్గరికి వచ్చే వరకు నాన్న జనరల్గా ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది జనరల్గా డిక్రీజ్ అవుతుంది బెరీలియం నుంచి అల్యూమినియం దగ్గరికి వచ్చేసరికి. బట్ గ్యాలియం నుంచి థాలియం దగ్గరికి వచ్చేసరికి, అంటే గ్యాలియం నుంచి థాలియం దగ్గరికి వచ్చేసరికి మనకి ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ద్వారా వాటి అటామిక్ సైజ్ అనేటువంటిది చాలా తగ్గిపోతుంది. అటామిక్ సైజ్ తగ్గిపోతే లేదా అటామిక్ రేడియస్ తగ్గిపోతే దాంట్లో మనకేంటన్నా ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరిగిపోతుంది, అయనైజేషన్ ఎనర్జీ కూడా పెరిగిపోతుంది. అప్పుడేమవుతుందన్నా వాటితో పాటు ఎలక్ట్రోనెగటివిటీ కూడా మనకి పెరిగిపోతుంది. ఓవరాల్ మనకి ఇది నాన్న ఎక్సెప్షనల్ ఆర్డర్. ఈ ఆర్డర్ మీరు మైండ్లో పెట్టుకోండి. చూడండి నాన్న, బోరాన్, థాలియం, ఇండియం, గ్యాలియం అండ్ అల్యూమినియంకి మనకి ఏంటి నాన్న లీస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది అండ్ బోరాన్కి హై ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. బోరాన్ కంటే కొంచెం తక్కువ థాలియంకి, థాలియం కంటే కొంచెం తక్కువ ఇండియం కంటే కొంచెం తక్కువ గ్యాలియంకి, అన్నిటికంటే తక్కువ ఏంటి మనకు నాన్న ఏంటి నాన్న అల్యూమినియంకి మనకి ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. నాన్న ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ గ్రూప్ 14 ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నా. హియర్ ఆల్సో స్మాల్ ఎక్సెప్షన్ ఈస్ దేర్ నాన్న. జనరల్గా నాన్న ఈ కార్బన్ అండ్ సిలికాన్ ఉంది కదా, ఇవి ఏంటి అంటే నాన్ మెటల్స్ నాన్న. పీ బ్లాక్లో మనకు నాన్ మెటల్స్ ఉంటాయి, మెటల్స్ ఉంటాయి, మెటలాయిడ్స్ ఉంటాయి. ఇవి నాన్ మెటల్స్ అండ్ ఇవేంటినన్నా మెటలాయిడ్స్. ఈ టిన్ అండ్ లెడ్ ఉన్నాయి కన్నా ఇవేంటి అంటే ఏంటినన్నా సాఫ్ట్ మెటల్స్ నాన్న. ఏంటినన్నా ఇవి సాఫ్ట్ మెటల్స్. ఈ జస్ట్ గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను, ఇంతకుముందు చెప్పలేదు కాబట్టి మర్చిపోయాను నాన్న. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ సిలికాన్ నుంచి మొదలుకుంటే ఈ లెడ్ వరకు వచ్చిన కొద్దీ మనకి వీటన్నిటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది ఎక్కడి నుంచినైనా సిలికాన్ నుంచి పెల్లాడియం అన్న లెడ్ అన్న ఒకటేనా, ఇక్కడికి వచ్చిన కొద్దీ మనకి ఏంటైనా మనకి ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది ఆల్మోస్ట్ వీటన్నిటి కూడా సేమ్ ఉంటుంది నాన్న, సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ లెడ్కి కొంచెం ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కానీ ఎఫ్ ఆర్బిటాల్ యొక్క పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దీని సైజ్ అనేటువంటిది అన్నిటికన్నా చాలా ఏంటినన్నా తగ్గిపోతుంది, రేడియస్ అనేటువంటి తగ్గిపోతుంది. ఎందుకంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ చాలా తక్కువ మనకేంటినన్నా పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ని మనకు షో చేస్తాయి నాన్న. ఇప్పుడు దీంట్లో ఆర్డర్ చూసినట్టయితే నాన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్సెప్షనల్ నాన్న. మనకి ఏం రీజన్ అడగను నాన్న, మనకి ఆర్డర్ పైననే క్వశ్చన్స్ అడుగుతాడు, మనకు టైం లేదు అవన్నీ తెలుసుకోవడానికి. ఆల్రెడీ మనం వీటి గురించి ఇంట్రొడక్షన్ అంతా మనం ఎప్పుడో చెప్పుకున్నాం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో అండ్ మళ్ళీ ఎస్ బ్లాక్లో కూడా మళ్ళీ అన్ని చెప్పుకుంటూనే వచ్చేసినాం. అందుకని నేను డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాను. మీకు ఎక్సెప్షన్స్ మీకు రావాలి, దట్స్ ఇట్, అంతే, ఇంకా మీకు వేరే ఆప్షన్ లేదు. ఇది అయిపోయిన తర్వాత ఎన్సీఆర్టీ వెళ్ళి చదవండి, అక్కడికి వెళ్ళి క్వశ్చన్స్ చూడండి. బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా ఈ ఎక్సెప్షన్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వీటిపైన మీకు క్వశ్చన్స్ అడుగుతాను నాన్న, నెగ్లెక్ట్ అస్సలు చేయకండి. చూడండి అన్న, కార్బన్కి ఎక్కువ ఉంటుంది 2.5 అండ్ దాని తర్వాత చూడండి అన్న లెడ్కి 1.9 ఉంటుంది నాన్న. అండ్ సిలికాన్, జెర్మేనియం అండ్ టిన్కి వీటికి మొత్తం ఎంతనన్నా అప్రాక్సిమేట్లీ వీటన్నిటికీ ఈక్వల్ ఏంటి ఉంటుందంటే నాన్న ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది ఉంటుంది నాన్న. సిలికాన్ అండ్ జెర్మేనియం అండ్ టిన్ అన్న, ఏంటి టిన్ అన్న. సో వీటన్నిటికి ఏంటన్నా ఈక్వల్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ అయిపోయింది. లెట్ us టాక్ అబౌట్ బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్. దోస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ నాన్న. మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి గ్రూప్ 13 ఎలిమెంట్స్లో బోరాన్ నుంచి గ్యాలియం దగ్గరికి వచ్చినట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇండియం నుంచి థాలియం దగ్గరికి వచ్చినప్పుడు ఏమైంది నాన్న, ఇండియం నుంచి థాలియం దగ్గరికి వచ్చినప్పుడు మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. బోరాన్ నుంచి గ్యాలియం వరకు ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇండియన్ నుంచి థాలియం వరకు డిక్రీజ్ అవుతుంది. అండ్ నేను చెప్తున్నాను ఇవే పాయింట్స్ నుంచి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనకి క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఇక్కడ బోరానికి మనకి ఎక్స్ట్రీమ్లీ హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్లీ హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. బికాస్ దీని యొక్క స్ట్రక్చర్ నాన్న ఇది ఐకోసా హెడ్రోన్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది నాన్న. ఏంటి నాన్న, ఇకోసా హెడ్రోన్ లేదా ఐకోసా హెడ్రోన్ స్ట్రక్చర్
స్ట్రక్చర్ మనకు కలిగి ఉంటుంది అన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఏంది, దానిపైన మనకు క్వశ్చన్స్ అడగడు అది ఎలా ఉంటుందని. అసలు రీజన్ అడుగుతారు, జస్ట్ దీని ఈకోసా హైడ్రోజన్ స్ట్రక్చర్ కలిగి ఉంటుందని చెప్తే అయిపోతుంది. ఆ స్ట్రక్చర్ ఏంది అని మన డయాగ్రామ్ అయితే అడిగాడు. నో నీడ్ టు లర్న్ అబౌట్ ఇట్. ఓకేనా. అండ్ ఓవరాల్గా మనకి మెల్టింగ్ పాయింట్ యొక్క ఆర్డర్ చూసినట్టయితే నాన్న చూడండి, ఇలా ఆర్డర్ అనేటువంటిది ఉంటుంది ఓవరాల్గా మెల్టింగ్ పాయింట్ యొక్క ఆర్డర్. అండ్ ఫస్ట్ మనకి ఎక్సెప్షన్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, బోరానికి మనకు హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎందుకంటే దీని ఏంటి ఈకోసా హైడ్రోజన్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. అండ్ సెకండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నాన్న, గ్యాలియంకి అన్నిటికంటే తక్కువ మనకేముంటుంది అంటే మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది ఉంటుంది. ఎన్సీఆర్టీలోకి వెళ్ళి కూడా చూడండి అన్న, సేమ్ ఇవే పాయింట్స్ అనేటువంటి ఉంటాయి మనకు. గ్యాలియంకి అన్నిటికన్నా తక్కువ, ఎక్స్ట్రీమ్లీ అన్నిటికన్నా తక్కువ మనకేముంటుంది అన్న మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఎంత మెల్టింగ్ పాయింట్ అంటే చూడండి అన్న, 28 డిగ్రీ అండ్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనం దీన్ని తీసుకొచ్చినాం అనుకోండి, ఇది ఈజీగా మెల్ట్ అయిపోతుంది అన్న. అంటే మన చేతిలో తీసుకొచ్చి పెట్టామనుకోండి అన్న, మన నార్మల్ బాడీ టెంపరేచర్ కూడా అప్రాక్సిమేట్లీ ఇంతే ఉంటుంది కానీ అన్న. సో అప్పుడు ఏమవుతుందన్న, ఈ మనకేంటంటే గ్యాలియం అనేటువంటిది ఈజీగా మనకు మెల్ట్ అయిపోతుంది నాన్న. సో దట్స్ వై గ్యాలియం అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా మనకు ఆర్డర్ అనేటువంటిది ఇలా ఉంటుంది. సో రిమెంబర్ దిస్ ఆర్డర్. అండ్ చూడండి అన్న, ఇక్కడ చూడండి ఇండియం నుంచి థాలియం దగ్గర దాకా ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎట్లా మనకేమొస్తుందని ఇక్కడ థాలియం ఫస్ట్ వస్తే, దాని తర్వాత ఇండియం, గ్యాలియంకి అన్నిటికన్నా మనకి తక్కువ ఏముంటుంది అన్న మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది ఉంటుంది. అండ్ బాయిలింగ్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటున్నా, బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది దీంట్లో ఎలాంటి ఎక్సెప్షన్ లేదు నాన్న. సో టాప్ టు బాటమ్ మనకి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది అన్న, డిక్రీజ్ అవుతుంది మనకి బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది. చూడండి అన్న, మనకు బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం, ఇక్కడ మనకి ఇదే ఆర్డర్. బోరానికి అన్నిటికన్నా ఎక్కువ మనకి ఏముంటుందన్న బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ గ్యాలియం ఉంది కదన్నా, గ్యాలియం అనేటువంటిది మనకు ఆల్రెడీ తెలిసింది లో మెల్టింగ్ పాయింట్ని కలిగి ఉంటుంది. అండ్ ఈ గ్యాలియం యొక్క మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ రెండు కంపేర్ చేసి చూసుకున్నట్టయితే దీనికి లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది అండ్ ఎంతో కొంత మనకి బాయిలింగ్ పాయింట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఈ రెండు క్యారెక్టరిస్టిక్స్ వలన ఇది హై టెంపరేచర్ కలిగి ఉన్నటువంటి థర్మామీటర్స్లో వీటిని మనం యూజ్ చేస్తామన్నా. హై టెంపరేచర్ని కలిగి ఉన్నటువంటి థర్మామీటర్లో మనం దేన్ని యూజ్ చేస్తామన్నా, గ్యాలియంని యూజ్ అనేటువంటిది చేస్తాం. నాన్న గ్రూప్ 14 ఎలిమెంట్కి సంబంధించినటువంటి మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటున్నా. దీంట్లో పెద్దగా ఎక్సెప్షన్స్ ఏముండేనా, ఇక్కడ చూడండి నాన్న, ఓన్లీ ఇక్కడ మెల్టింగ్ పాయింట్లో పెల్లాడియం అనేటువంటి ఒక స్టెప్ ముందుకు వస్తుంది అంతే. ఈ పెల్లాడియం ఇక్కడ నుంచి జంప్ చేసి మనకి టిన్ కంటే ముందుకు వస్తుంది అంతే. మిగిలిన అన్నీ కూడా సేమే. చూడండి నాన్న, కార్బన్, సిలికాన్, జెర్మేనియం, పెల్లాడియం అండ్ టిన్. ఓకేనా, దీంట్లో ఎక్సెప్షన్స్ అనేటువంటి ఏం లేవు. పైనుంచి కిందికి వచ్చిన కొద్ది మనకి ఏమవుతున్నా మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అనేటువంటివి రెండు కూడా తగ్గుతాయి పైనుంచి కిందికి వచ్చిన కొద్ది. ఎక్సెప్షన్స్ ఏం లేవు. ఒకటే చిన్న ఎక్సెప్షన్, పెల్లాడియం అనేటువంటి మెల్టింగ్ పాయింట్లో కొంచెం ముందుకు అనేటువంటిది వస్తుంది. అది కూడా మేజర్ తేడా ఏముంటుంది, మెల్టింగ్ పాయింట్ రెండింటి కూడా అప్రాక్సిమేట్లీ సేమే ఉంటుంది. ఓకేనా, కొంచెం మనకి పెల్లాడియం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. ఎన్సీఆర్టీలో మనకి ఇదే ఇచ్చింది కాబట్టి మనం ఇలానే చెప్పుకుంటే మనకు ఎగ్జామ్లో కూడా ఇలాగనే అడుగుతారు. నెక్స్ట్ ఇక్కడ బాయిలింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటున్నాను. ఇందులో అయితే ఎలాంటి ఎక్సెప్షన్ లేవు. మన కార్బన్ దగ్గర నుంచి పెల్లాడియం దగ్గరికి వెళ్ళిన కొద్దీ మనకి ఏంటంటే బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. సో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ గురించి మీకు అర్థమైందన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ సింపుల్. నాన్న లెట్ us టాక్ అబౌట్ ఆక్సిడేషన్ స్టేట్ అండ్ వ్యాలెన్సీ. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్లో మనకి దీనిపైన క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి నాన్న. అఫ్ కోర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనకు రిలేట్ అయినాయి, కానీ మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటే ఇక్కడ నుంచి రావడానికి చాలా ఛాన్స్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కాన్సన్ట్రేట్గా విన్నాను నాన్న. మనకి ఈ గ్రూప్ 13 ఎలిమెంట్స్ అండ్ గ్రూప్ 14 ఎలిమెంట్స్ ఇవి రెండు కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏంటినా మనకి ఆక్సిడేషన్ స్టేట్స్ని షో చేస్తాయి. ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ని షో చేస్తాయి. రెండు రకాల ఆక్సిడేషన్ స్టేట్ని షో చేస్తాయినా జనరల్గా ఇవి +1 +3ని షో చేస్తాయి, ఇవేమో +2 +4ని షో చేస్తాయి. +1 +3ని షో చేస్తాయి, ఇవి +2 +4ని షో చేస్తాయి. బట్ ఈ +1 అండ్ +3లో అండ్ ఈ +2 అండ్ +4లో మనకు అన్నింటికి అన్నీ స్టేబుల్ కాదు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోరాన్ ఉంది. బోరాన్ అనేటువంటి +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఇది స్టేబుల్గా మనకు ఉంటుంది నాన్న. ఏంటన్నా +3 ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది చాలా స్టేబుల్. బోరానికి కావచ్చు, అల్యూమినియం కావచ్చు, గ్యాలియం కావచ్చు, ఇండియం వరకు +3 ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది వెరీ 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 స్టేబుల్. ఏంటినా బోరాన్కి, అల్యూమినియంకి, గ్యాలియంకి, ఇండియంకి. అర్థమవుతున్నాను. నేను రీజన్ చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఫస్ట్ అయితే వినండి, ఈ పాయింట్ నోట్ చేసుకున్నాను. ఓకే, బట్ థాలియంకి మాత్రం ఇది +1 ఆక్సిడేషన్ స్టేట్ని మనకు స్టేబుల్గా కలిగి ఉంటుంది. ఓకేనా, ఇది +1 ఆక్సిడేషన్ స్టేట్లో ఇది స్టేబుల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా +1 ఆక్సిడేషన్ స్టేట్ని షో చేస్తాయి అండ్ +3 ఆక్సిడేషన్ స్టేట్ని కూడా షో చేస్తాయి. బట్ బోరాన్ నుంచి ఇండియం వరకు ఇవన్నీ +3 ఆక్సిడేషన్ స్టేట్లో స్టేబుల్గా ఉంటాయి. థాలియం ఒక్కటి మాత్రమే ఎక్సెప్షన్.
ఇది మనకి +1 ఆక్సిడేషన్ స్టేట్లో స్టేబుల్గా ఉంటుంది. అంటే ఇది కొంచెం డిఫరెంటే, దీనికి రీజన్ చెప్తాను, ఓకేనా. అండ్ ఇందులో కూడా నాన్న కార్బన్ నుంచి మొదలుకుంటే టిన్ వరకు అన్నీ కూడా +4 ఆక్సిడేషన్ స్టేట్ని షో చేస్తే, ఓకేనా. రీజన్ చెప్తాను, ఫస్ట్ అయితే వినండి. +4 ఆక్సిడేషన్ స్టేట్ని షో చేస్తే అంటే +4 ఆక్సిడేషన్ స్టేట్లో స్టేబుల్గా ఉంటే, పెల్లాడియం అంటే లెడ్ మాత్రం ఇది +2 ఆక్సిడేషన్ స్టేట్లో స్టేబుల్గా ఉంటుంది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, ప్యారిస్ స్టూడెంట్స్? మనకి ఇది +2 ఆక్సిడేషన్ స్టేట్లో స్టేబుల్గా ఉంటుంది పెల్లాడియం. అంటే దీంట్లోనేమో పెల్లాడియం ఎక్సెప్షనల్, దీంట్లోనేమో థాలియం అనేటువంటిది ఎక్సెప్షనల్. ఇవి రెండు మనకి ఎక్సెప్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీటికి రీజన్ ఎటువంటి చూద్దాం నాన్న. ఇప్పుడు గ్రూప్ 13 ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బోరాన్ తీసుకున్నానా, బోరాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటినా 2s2 2p1. ఇది ఏంటన్నా వ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2s2 2p1. మనకి జనరల్గా అనేది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. బట్ ఇక్కడ రీజన్ వినండి అన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ ఇన్నర్ట్ పేర్ ఎఫెక్ట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఇన్నర్ట్ పేర్ ఎఫెక్ట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. అరే సార్, మరి ఇన్నర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటే ఏంటి సార్ అంటే ఏం లేదు. ఇక్కడ మనకు ఇన్నర్ ఇక్కడ 2s ఆర్బిటల్స్ ఉన్నాయి కదా, 2s 3s 4s 5s ఈ ఆర్బిటల్. ఇక్కడ కూడా 2s 3s 4s 5s 6s ఆర్బిటల్స్ ఉన్నాయి కదా. వీటికి జనరల్గా నాన్న పేరింగ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇవి ఒకవేళ జంటలాగా చచ్చేంత వరకు కలిసే ఉన్నాయి అనుకోండి, వాటికి ఇన్నర్ పేర్ ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఇది ఎప్పుడు కూడా అన్పేర్ అవ్వదు, విడిపోవన్నమాట. అర్థమవుతుందన్న? ఇలా విడిపోకుండా ఇలానే ఉంటే దానికి ఇన్నర్ పేర్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్టు. ఒకవేళ ఇది కొంచెం ఎనర్జీ ఇచ్చినామనుకో, అర్థమవుతుందా, కొంచెం ఎనర్జీ ఇచ్చిననుకో, ఒకవేళ ఇది అన్పేర్ అయిందనుకో, ఇక్కడ నుంచి ఈ 2s నుంచి కనుక ఇంకా వేరే దగ్గరికి ఎగిరిపోయిందనుకో, దాన్ని ఏమంటాం నాన్న, దానికి ఇన్నర్ పేర్ ఎఫెక్ట్ తక్కువగా ఉంది అంటాం. పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ ఇన్నర్ పేర్ ఎఫెక్ట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఆబ్వియస్లీ ఇక్కడ థాలియంకి ఇన్నర్ పేర్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఇక్కడ పెల్లాడియం కూడా ఇన్నర్ పేర్ ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అది ఎందుకో కూడా నేను చెప్తా చూడండి నాన్న. ఇక్కడ చూడండి అన్న, బోరాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దీనికి మనకి ఇన్నర్ పేర్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు బోరానికి కొంచెం ఎనర్జీ ఇచ్చినట్టయితే ఏం చెప్తానన్నా, ఇక్కడ ఉన్న జంట ఏమైందన్నా, ఇక్కడ ఉన్నటువంటి జంట ఇది ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఏమైందన్నా, ఈ వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి 2s2లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇది 2p ఎక్స్లోకి మనకు 2p వైలోకి మనకు జంప్ అనేటువంటి చేస్తున్నాడు, 2p వైలోకి జంప్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందన్నా 2s1 2p2. ఇది ఎగ్జైటెడ్ స్టేట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్న. ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకేంటిది, గ్రౌండ్ స్టేట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏం లేదన్నా. ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం ఏం చేస్తామంటేనన్నా, గ్రౌండ్ స్టేట్లో ఏదైతే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తామో దాంట్లో ఏవైనా పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని అన్పేర్ చేసినాం అనుకో, అదే ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. బస్ గంతే, దీంట్లో ఏది లేదు, కష్టపడాల్సినటువంటి అవసరమే లేదు. చూడండి, ఇప్పుడు మనం అన్పేర్ చేసేసినాం. ఫస్ట్ అన్పేర్ చేయకముందు దీంట్లో ఒకటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఒక కోవలెంట్ బాండ్ని ఫామ్ చేయగలుగుతుంది. అంటే బోరాన్ అనేటువంటిది ఇంకొక వేరే దాంతో ఒక కోవలెంట్ బాండ్ని ఫామ్ చేయగలుగుతుంది, ఎందుకంటే దీని దగ్గర ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి. అంటే ఇది +1 ఆక్సిడేషన్ స్టేట్ని షో చేస్తుంది. ఓకే, అండ్ దీనికి ఇన్నర్ట్ పేర్ ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో దీంట్లో 3 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇది 3 కోవలెంట్ బాండ్ని మనకు ఫామ్ చేయగలుగుతుంది. అంటే ఇది +3 ఆక్సిడేషన్ స్టేట్ని కూడా షో చేస్తుంది. మనకి +1 ఆక్సిడేషన్ స్టేట్ చేస్తుంది అండ్ +3 ఆక్సిడేషన్ స్టేట్ని కూడా షో చేస్తుంది. బట్ రెండిట్లో ఏది స్టేబుల్ నానా, మనకి +3 ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటి స్టేబుల్. ఎందుకంటే వీటికి ఇన్నర్ట్ పేర్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎనర్జీ ఇచ్చినట్టయితే చలో జంప్ కరేగా అని ఇది p ఆర్బిటల్లోకి జంప్ అయిపోతుంది. 3 సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి మనకు వస్తాయి. అప్పుడేంటినైనా ఇది 3 కోవలెంట్ బాండ్ ఫామ్ చేసేసి స్టేబుల్ అయిపోతుంది. అచ్చా సమझ गया क्या ठीक है क्या? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాయి, ఎందుకంటే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. ఓకేనా? అదేవిధంగా సేమ్ అల్యూమినియంలో, అదేవిధంగా సేమ్ గ్యాలియంలో, అదేవిధంగా సేమ్ ఇండియం వరకు సేమ్ ఇదే కథనా. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం చెప్తున్నాను చూడండి అన్న, 3s2 3p1. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే పేర్డ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఇక్కడ జంప్ అయిపోతుంది. ఈ గ్రౌండ్ స్టేట్లోనేమో ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. అంటే ఇది ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ చేయగలుగుతుంది, +1 ఆక్సిడేషన్ స్టేట్. ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 3s నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఇక్కడ జంప్ అయిపోయింది, 3s1 అండ్ 3p2 అయిపోయింది ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు 3 సింగిల్ ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి. ఓకేనా? అంటే ఇది 3 కోవలెంట్ బాండ్ని ఫామ్ చేయగలుగుతుంది వేరే వాటితోని. అంటే ఈ 3 కోవలెంట్ బాండ్ అంటే ఏంటంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే ఈ 3 సింగిల్ ఎలక్ట్రాన్స్ని మనకు షేర్ చేసుకుంటుంది వేరే వాటితోని. ఓకేనా? స్టేబుల్ అవ్వడానికి. ఓకేనా? ఇది +3 ఆక్సిడేషన్ స్టేట్ని షో చేస్తుంది, +3 ఆక్సిడేషన్ స్టేట్ స్టేబుల్. మనకు
సేమ్ ఇదే మనకి ఎక్కడి నుంచినైనా బోరాన్ నుంచి ఇండియం వరకు ఫాలో అవుతుంది. బోరాన్ నుంచి ఇండియం వరకు +3 ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది స్టేబుల్. ఎందుకంటే బోరాన్ నుంచి ఇండియం వరకు మనకి ఇన్నట్ పేర్ ఎఫెక్ట్ అనేటువంటిది అన్నింటి కూడా మనకు ఎంతో కొంత ఇన్నట్ పేర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. బట్ మనకి ఇక్కడ థాలియంకి మాత్రం అన్నిటికంటే ఎక్కువ ఇన్నట్ పేర్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? దానివల్లనే ఇక్కడ 6s2 ఉంది కదా, 6s2లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేటువంటివి గ్రౌండ్ స్టేట్లో ఎలాగున్నాయో ఇవి ఎగ్జైటెడ్ స్టేట్కి మాత్రం వెళ్ళవు. గ్రౌండ్ స్టేట్లో ఎలాగున్నాయో అలాగనే ఉంటాయి, ఎగ్జైట్ స్టేట్లోకి వెళ్ళవు. అంటే ఇక్కడ చూసినావన్నా ఇప్పుడు ఇది ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళి ఇక్కడికి మనకు 3 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఫామ్ చేసినాయి కన్నా ఈ 6s2 ఎలక్ట్రాన్స్ ఏమంటే నాకు ఇన్నర్ పేర్ ఎఫెక్ట్ ఉంది, మాది చాలా గట్టి బంధము, మీరు ఎన్ని చేసినా మేము విడిపోం, లైఫ్ లాంగ్ ఇట్లనే కలిసి ఉంటామని ఇవి ఎప్పుడు కానీ మింగిల్ అయ్యే ఉంటాయి. వీటికి ఉన్నటువంటి పవర్ని మనం ఏమంటాం ఇన్నర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటాం. ఇప్పుడు థాలియం +1 ఆక్సిడేషన్ స్టేట్ని ఎందుకు స్టేబుల్ అవుతుంది నాన్న? ఎందుకంటే ఇది ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళి ఇది 3 సింగిల్ ఎలక్ట్రాన్స్ని ఫామ్ చేసి 3 కోవలెంట్ బాండ్స్ని మనకు ఫామ్ చేయదు, ఓన్లీ గ్రౌండ్ స్టేట్లోనే ఉంటుంది. కాబట్టి +1 ఆక్సిడేషన్ స్టేటే ఇది దీనికి స్టేబుల్. అండ్ మనకు అడుగుతున్నానా థాలియం +1 ఆక్సిడేషన్ స్టేట్ ఎందుకు స్టేబుల్ అంటే థాలియం లోపల ఉన్నటువంటి 6s2 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఇన్నర్ట్ పేర్ ఎఫెక్ట్ని ఎక్కువగా కలిగి ఉండడం వల్ల ఇవి అన్పేర్ అవ్వవు. ఏంటినా ఇవి అన్పేర్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. అన్పేర్ అనేటువంటివి అవ్వవు. సో దానివల్ల ఏంటినా మనకి థాలియం అనేటువంటిది +1 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ 14కి సంబంధించినటువంటి కార్బన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏంటినా ఆక్సిడేషన్ స్టేట్ గురించి మనం మాట్లాడుకుంటున్నా. సేమ్ పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ ఏంటినా ఇన్నర్ట్ పేర్ ఎఫెక్ట్ అనేటువంటిది ఇంక్రీజ్ అనేటువంటిది అవుతుందన్నా. అండ్ ఇంకోటి అండి, ఇక్కడ ఒకసారి రండి, ఇక్కడికి రండి నాన్న, ఇక్కడ రండి. పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ +1 ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుందన్న. పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే థాలియంకి +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. అండ్ పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ మనకి ఏంటన్నా +3 ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అవుతుంది. +3 ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అవుతుంది. చూడండి అన్న, లాస్ట్కి దీనికి +1 ఉంది, అంటే +3 ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అవుతుంది, +1 ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకు ఇన్నర్ట్ పేర్ ఎఫెక్ట్ దీంట్లో కూడా సేమ్ అదే ఉంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూస్తానన్నా, కార్బన్ ఉంది, ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో మనకి ఏంటన్నా ఇలా ఉంటుంది 2s2 2p2. బట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో కార్బన్కి మనకి ఏంటంటే ఇన్నర్ట్ పేర్ ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి इसको थोड़ा सा हम एनर्जी दे देगा तो ये क्या करेगा, इधर से भाग जाके ఇక్కడికి వెళ్ళి ఆ పేరు మింగిల్ ఉంది కాస్త సింగిల్ అయిపోతుంది. ఓకేనా? కొంచెం మనీ ఇస్తుంది. అదే సినిమాలు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ సంథింగ్ ఏదో జగపతి బాబు హీరో ఉంటుంది, మనీ ఇచ్చినట్టయితే హస్బెండ్ని అమ్మేస్తారన్నట్టు, అట్లా అన్నట్టు ఇక్కడ నుంచి ఎగిరిపోద్ది, ఇక్కడికి వెళ్ళిపోద్ది అన్నట్టు మనకి. ఓకేనా? చూడండి, ఇప్పుడు 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. జనరల్గా గ్రౌండ్ స్టేట్లో ఓన్లీ మాత్రం దీంట్లో 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నాన్న. దీంట్లోనే కాదు, ప్రతి దాంట్లో గ్రౌండ్ స్టేట్లో 2 సింగిల్ ఎలక్ట్రాన్సే ఉంటాయి. బట్ ఎగ్జైటెడ్ స్టేట్లో మనకి ఏంటినా ఇన్నర్ట్ పేర్ తక్కువగా ఉన్న వాటిలో మనకు ఈ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఇక్కడికి జంప్ అవుతుంది. ఇక్కడ 2s నుంచి జంప్ అవుతుంది, సిలికాన్లో 3s నుంచి జంప్ అవుతుంది, జర్మనీలో 4s నుంచి, టిన్లో 5s నుంచి, అండ్ లెడ్లో ఈ 6s2 అనేటువంటిది జంప్ అవ్వదు. అర్థమవుతుందన్న? గ్రౌండ్ స్టేట్లో +2 ఆక్సిడేషన్ స్టేట్ని షో చేస్తుంది, ఎగ్జైటెడ్ స్టేట్లో ఈ 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ కాబట్టి 4 కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా? సో +4 అనేటువంటిది స్టేబుల్, ఎందుకంటే ఇన్నర్ పేర్ ఎఫెక్ట్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకేనా? వీటికి +4 స్టేబుల్. కార్బన్ నుంచి టిన్ వరకు ఏంటన్నా +4 స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్. అండ్ మనకి లెడ్ దగ్గరకు వచ్చినట్టయితే +2 ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది స్టేబుల్. రెండు షో చేస్తాయి, బట్ +4 స్టేబుల్, అండ్ లెడ్కి ఏమో మనకి +2 స్టేబుల్. రీజన్ ఏం అడిగితే మనం ఏం చెప్తున్నా, డ్యూ టు ఇన్నర్ట్ పేర్ ఎఫెక్ట్ ఆఫ్ 6s2 ఆర్బిటాల్ ఇన్ లెడ్. అర్థమైందన్న? సో ఇన్నర్ పేర్ ఎఫెక్ట్ వల్ల 6s2 ఆర్బిటాల్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేటువంటివి అన్పేర్ అనేటువంటివి అవ్వవు. దాట్స్ వై లెడ్ అనేటువంటి +2 ఆక్సిడేషన్ స్టేట్ని షో చేస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ నాన్న ఆక్సిడేషన్ స్టేట్. ఓకేనా? Now we are going to talk about chemical properties and last and final anomalous behavior. Chemical properties and ఏంటినన్నా anomalous behavior very very important. అండ్ వీటిని నేను కంపేర్ చేస్తూ చెప్పట్లేదు నాన్న, గ్రూప్ 13 అండ్ గ్రూప్ 14 అంటే పక్క పక్కన రాసి చెప్పట్లేదు, ఇండివిజువల్గా చెప్తున్నాను. ఫస్ట్ 13 గ్రూప్ ఎలిమెంట్కి చెందినటువంటి ఎలిమెంట్స్ యొక్క ఏంటినన్నా కెమికల్ ప్రాపర్టీస్, anomalous behavior. దాని తర్వాత 14 గ్రూప్కి చెందినటువంటి ఎలిమెంట్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అండ్
అనామలస్ బిహేవియర్ గురించి చెప్పి నేను వీడియో అనేటువంటిది ఎండ్ చేస్తానన్నా. సో కాన్సన్ట్రేట్గా వినండి నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 13 ఎలిమెంట్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం నాన్న. ద ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ ఏంటంటే నాన్న, గ్రూప్ 13 ఎలిమెంట్స్ ఎయిర్తోని ఎలా రియాక్షన్ అనేటువంటివి చేస్తాయి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాన్న, బోరాన్ ఇన్ క్రిస్టలైన్ ఫామ్ ఏంటి డస్ నాట్ రియాక్ట్ విత్ O2 నాన్న. ఎప్పుడైతే ఈ బోరాన్ అనేది క్రిస్టలైన్ ఫామ్లో ఉంటుందో అలాంటి కండిషన్లో ఇది ఆక్సిజన్తో రియాక్షన్ చెందదు. ఎందుకంటే క్రిస్టలైన్ ఫామ్లో బోరాన్ అనేటువంటిది ఒక స్ట్రాంగ్ లాటిస్ని మనకు ఫామ్ చేసి ఉంటుంది నాన్న. అది అంత తొందరగా మనకు ఆక్సిజన్తో అసలు రియాక్షన్ అనేటువంటిది చెందదు. ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ ఖతం. లెటస్ గో ఫర్ ద నెక్స్ట్ పాయింట్. అల్యూమినియం ఉంది కదా మనకి, దేంట్లో సెకండ్ ఎలిమెంట్ బోరాన్ ఫ్యామిలీలో అల్యూమినియం అనేటువంటిది ఇట్ విల్ రియాక్ట్ విత్ ఆక్సిజన్. ఇది ఆక్సిజన్తో రియాక్షన్ అనేటువంటిది చెందుతుంది, బట్ కంప్లీట్గా రియాక్షన్ అనేటువంటిది చెందదు. డు నాట్ రియాక్ట్ కంప్లీట్లీ. వాట్ ఈస్ ద రీజన్ నాన్న? ఎప్పుడైతే ఈ అల్యూమినియం అనేది ఆక్సిజన్తో రియాక్షన్ చెందడం స్టార్ట్ చేస్తుందో నాన్న, సగం ఆక్సిజన్ మాలిక్యూల్తో ఫస్ట్ రియాక్షన్ చెందుతుంది. రియాక్షన్ చెందిన తర్వాత ఈ అల్యూమినియం ఉంది కదన్నా, దాని చుట్టూ ఓకేనా, దాని సరౌండింగ్, దాని చుట్టూ మొత్తం అది ఒక ప్రొటెక్టివ్ లేయర్ని అది ఫామ్ చేస్తుంది అన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రొటెక్టివ్ లేయర్ని మనకు ఫామ్ చేస్తుంది అల్యూమినియం యొక్క సర్ఫేస్ పైన, దాని యొక్క సర్ఫేస్ పైనే కొంచెం ఆక్సిజన్తో ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ చేస్తుంది. మళ్ళీ ఏంటినన్నా ఇంకొంచెం ఆక్సిజన్తో రియాక్షన్ చెందుతుందా? చెందదు. ఎందుకంటే దాని చుట్టూ ఆల్రెడీ ఏంటినన్నా ప్రొటెక్టివ్ లేయర్ ఇదే ఫామ్ చేసుకుంటుంది. సో లేయర్ లోపల మనకి ఏముంటుందన్నా అల్యూమినియం ఉంటుంది కాబట్టి అది లేయర్ బయట ఉన్నటువంటి మిగిలిన ఆక్సిజన్తో రియాక్షన్ చెందగలుగుతుందా? చెందలేదు. సో ఇదేనా. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ విల్ నాట్ రియాక్ట్ కంప్లీట్లీ. చూడండి అన్న, అల్యూమినియం ఆక్సిజన్తో రియాక్షన్ చెందిన తర్వాత ఇది అల్యూమినియం మనకు ఆక్సైడ్ ఫామ్ చేస్తున్నాను. ఇది కూడా ఎక్కడ అల్యూమినియం సర్ఫేస్ పైనే మనకు ఫామ్ చేస్తుంది. రియాక్షన్ మేబీ అడగడు, బట్ థియరీ దీనిపైన క్వశ్చన్ అడుగుతున్నాను, కాన్సెప్ట్గా వినండి. ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేటువంటి ఫామ్ చేస్తుంది ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అల్యూమినియం. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బోరాన్ అనేటువంటిది అండ్ అల్యూమినియం అనేటువంటి ఈ రెండు కూడా మనకి ఎయిర్తో రియాక్షన్ అనేటువంటిది చెందట్లేదు. ఓకేనా? ఒకటేమో మొత్తం రియాక్షన్ చెందట్లేదు, ఒకటేమో కంప్లీట్గా రియాక్షన్ చెందట్లేదు, సగమే రియాక్షన్ చెందుతుంది. మరి ఇది ఎలా ఆక్సిజన్తో రియాక్షన్ చెందుతుంది అంటే వెరీ ఇంపార్టెంట్ అంటేనా, బోరాన్ అండ్ అల్యూమినియం అనేది ఇవి ఎమార్ఫస్ ఫామ్లో ఉన్నప్పుడు ఇవి రియాక్షన్ చెందుతాయినా, కంప్లీట్గా ఆక్సిజన్తో ఇవి రియాక్షన్ చెందుతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఈ గ్రూప్ 13 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ అంటే గ్రూప్ 13 ఎలిమెంట్స్ నాన్న. దీని ప్లేస్లో బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం ఏదైనా తీసుకోవచ్చు. బట్ బోరాన్, అల్యూమినియం మాత్రం ఎక్కడన్నా ఎమార్ఫస్ ఫామ్లో మాత్రమే ఉండాలి. మిగిలినన్ని ఏ ఫామ్లో తీసుకున్నా కూడా మనకి ఇవి ఆక్సిజన్తో రియాక్షన్ చెంది ఇవి మనకి ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి నాన్న. ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి అన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్లేస్లో బోరాన్ పెట్టిన అనుకోనా, మనకి బోరాన్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఒకవేళ అల్యూమినియం పెట్టిన అనుకున్నా, ఇక్కడ మనకు ఏంటినా అల్యూమినియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది, అల్యూమినియం ఆక్సైడ్. ఒకవేళ గ్యాలియం పెడితే గ్యాలియం ఆక్సైడ్, అండ్ ఇండియం పెడితే ఇండియం ఆక్సైడ్, అండ్ థాలియం పెడితే థాలియం ఆక్సైడ్ అనేటువంటిది మనకు ఫామ్ అవుతుంది నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ సింపుల్. సో ఈ కాంపౌండ్స్ అనేటువంటివి మనకు ఫామ్ అవుతాయి ఆక్సిజన్తో రియాక్షన్ చెందినట్టయితే. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, ఇవి ఆక్సైడ్స్. హైడ్రాక్సైడ్స్ అంటే ఏం లేదు నాన్న, ఈ ఆక్సైడ్స్ని మనం వాటర్తో రియాక్షన్ చెందినట్టయితే జనరల్గా మనకి హైడ్రాక్సైడ్స్ ఫామ్ చేస్తాయి నాన్న. ఇవి హైడ్రాక్సైడ్ని ఫామ్ చేస్తాయి నాన్న. చూడండి, బోరాన్ హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, గ్యాలియం హైడ్రాక్సైడ్, ఇండియం హైడ్రాక్సైడ్, అండ్ ఏంటి నాన్న థాలియం హైడ్రాక్సైడ్. నాన్న ఈ ఆక్సైడ్స్ హైడ్రాక్సైడ్స్ రెండు ఉన్నాయి కదా నాన్న, దీంట్లో బోరానికి చెందినటువంటి ఆక్సైడ్స్ అనేటువంటివి వెరీ ఇంపార్టెంట్. ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్స్ ఇవి రెండు కూడా అసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ అల్యూమినియం అండ్ గ్యాలియంకి చెందినటువంటి ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్స్ ఇవి ఎప్పుడు కానీ ఏంటి నాన్న అమార్ఫస్ నేచర్ని కలిగి ఉంటాయి. అంటే ఇవి యాసిడ్స్తోని రియాక్షన్ చెందుతాయి అండ్ బేసిక్స్తోని కూడా రియాక్షన్ చెందుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఇండియం అండ్ థాలియం అనేటువంటివి ఇవి రెండు అనేటువంటివి బేసిక్ ఏంటినా బేసిక్ నేచర్ని షో చేస్తాయి, బేసిక్ ఆక్సైడ్స్ అన్నట్టు. ఓకేనా? బేసిక్స్ ఆక్సైడ్స్ ఇవి బేసిక్ నేచర్ని షో చేస్తాయి. ఓకేనా? ఇవి బేసిక్స్ హైడ్రాక్సైడ్, బేసిక్ హైడ్రాక్సైడ్ ఇవి బేసిక్ ఆక్సైడ్స్ నాన్న, బేసిక్ నేచర్ని షో చేస్తాయి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ వాట్ నా రియాక్షన్ విత్ ఏంటినా ఎయిర్.
Now let us talk about reaction with acid alkali and reaction with halogens. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియాక్షన్ విత్ యాసిడ్స్ అండ్ ఆల్కలి గురించి మనం మాట్లాడుకుంటున్నా మనకి బోరాన్ ఎప్పుడు కానీ ఇట్స్ విల్ నాట్ రియాక్ట్ విత్ యాసిడ్స్ నాది, ఇది ఎప్పుడు కానీ యాసిడ్స్తో రియాక్షనే చెందదు. ఈవెన్ మనం నార్మల్ టెంపరేచర్ ఇచ్చినా మోడరేట్ టెంపరేచర్ ఇచ్చినా కూడా ఇది అసలు రియాక్షన్ అనేటువంటి చెందదు. అర్థమైందనా? ఓకే. నెక్స్ట్ అల్యూమినియం అనేటువంటిది ఇది ఒక ఎమార్ఫస్ ఎలిమెంట్ నాన్న. ఇదేంటన్నా? ఇది ఒక ఎమార్ఫస్ ఎలిమెంట్ అంటే ఏంటి నాన్న? ఇట్ విల్ రియాక్ట్ విత్ వాట్ నాన్న? యాసిడ్. ఇట్ విల్ ఆల్సో రియాక్ట్ విత్ బేస్. చూడండి ఇక్కడ అల్యూమినియం నేను HCl అంటే యాసిడ్తో రియాక్షన్ చేశాను. అప్పుడు ఏంటి నాన్న? AlCl3 మనకు AlCl3ని ఫామ్ చేసిందన్న, అల్యూమినియం ట్రైక్లోరైడ్స్ని ఫామ్ చేసింది. ఓకేనా? అండ్ అల్యూమినియం నేను బేస్తో రియాక్షన్ చేస్తున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం అల్యూమినియంని బేస్తోని హైడ్రోలైసిస్ చేసినట్టయితే, H2O రియాక్షన్ చేసినట్టయితే మనకు ఇక్కడ ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది నాన్న. మనకి ఇక్కడ సోడియం వచ్చేస్తుంది. సోడియంకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, సోడియం వచ్చేస్తుంది. అండ్ అల్యూమినియం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి OHతో రియాక్షన్ చెందుతుంది. అల్యూమినియం పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, OHకి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇవి రెండు కలిసి ఏంటన్నా OH అల్యూమినియం OH మనకు మారుతాయి నాన్న. సో ఇది యాక్చువల్లీ ఇది ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్ నాన్న. ఎవరైతే మన లాంగ్ టైమ్ కోచింగ్లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ గురించి విన్నారో వాళ్ళకి ఇది అర్థమవుతుంది నాన్న. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ నాన్న? సోడియం టెట్రా ఏంటి నాన్న? హైడ్రాక్సో. OH ఉంటే మనం హైడ్రాక్సో అంటాం. సో అల్యూమినేట్ 3 ఆక్సిడేషన్ స్టేట్ మనకు 3 వస్తుందన్న. అండ్ వీటితో పాటు ఇది H2 గ్యాస్ని కూడా లిబరేట్ చేస్తుంది. అండ్ ఇది కూడా మనకి H2 గ్యాస్ని లిబరేట్ అనేటువంటి చేస్తుంది అన్న. ఈ రెండు కూడా యాసిడ్తో రియాక్షన్ చెందిన, బేసిక్తో రియాక్షన్ చెందినా కూడా మనకి ఏంటన్నా H2 గ్యాస్ని రిలీజ్ అనేటువంటిది చేస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ అన్న రియాక్షన్ విత్ యాసిడ్స్ అండ్ ఆల్కలి. మనకి NCERT బుక్లో ఇంతవరకే ఉంది, ఇంతవరకు మనం చదువుకుందాం. ఓకేనా? బట్ JEE లెవెల్లో మనకు ఒక 2-3 రియాక్షన్స్ ఎక్కువ ఎగ్జామ్లో అడుగుతున్నారు, సిలబస్లో అయితే లేదు. ఇది చూడండి అన్న, బోరాన్ని మనం ఏం చెప్పినాం నాన్న? ఇట్ డు నాట్ రియాక్ట్ విత్ యాసిడ్స్ అని చెప్పినాం కదా నాన్న. మనకి ఇది నార్మల్ టెంపరేచర్లో అండ్ మోడరేట్ టెంపరేచర్లో మాత్రం ఈ బోరాన్ అనేటువంటిది రియాక్ట్ చెందదు యాసిడ్స్తోని. బట్ హై టెంపరేచర్ ఇచ్చినట్టయితే ఈ బోరాన్ మనకు యాసిడ్స్తో రియాక్షన్ చెందుతుంది. అది మనకు సిలబస్లో లేదు. ఓకే నాన్న. నెక్స్ట్ రియాక్టివిటీ విత్ హాలోజన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నాన్న, ఎప్పుడైతే మనకి ఏంటి నాన్న 2E అంటే ఏంటి నాన్న? ఇది మనకి గ్రూప్ 13 ఎలిమెంట్స్, బోరాన్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, గ్యాలియం కావచ్చు, ఇండియం కావచ్చు, థాలియం కావచ్చు. ఇవి మనకి హాలోజన్స్తోని, X ఈస్ నథింగ్ బట్ హాలోజన్స్, క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో గ్రూప్ 13 ఎలిమెంట్స్ అనేటువంటివి మనకు హాలోజన్తో రియాక్షన్ చెందినట్టయితే మనకి ట్రై హ్యాలైడ్స్ని ఫామ్ చేస్తాయి. దీని ప్లేస్లో మనకు ఏ హ్యాలైడ్ అయినా పెట్టుకోనన్నా. బోరానికి సంబంధించినటువంటి ట్రై హ్యాలైడ్ అయినా పెట్టుకో, BCl3 పెట్టుకో, లేదంటే ALకి సంబంధించినటువంటి పెట్టుకో, అల్యూమినియంకి సంబంధించినటువంటి X3 అంటే ఇక్కడ X ప్లేస్లో కూడా నువ్వు ఏదైనా పెట్టుకో, ఫ్లోరైడ్ అయినా, క్లోరైడ్ అయినా, బ్రోమైడ్ అయినా, ఏదైనా పెట్టుకో. ఇట్లా ఏ కాంపౌండ్ అయినా మనకు ఫామ్ అనేటువంటి చేయొచ్చునన్నా. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఒక్క రియాక్షన్లోనే మనకు చాలా కాంపౌండ్స్ అనేటువంటి ఫామ్ అనేటువంటి చేయొచ్చు. మనం ఇక్కడ ఉన్నటువంటి ఏ కాంపౌండ్తో అయినా మనకు ఫామ్ అనేటువంటిది చేయొచ్చు నాన్న. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఎక్సెప్షన్ ఉంది నాన్న. ఏంటంటే మనకి ఎప్పుడు కానీ ఈ థాలియం అయోడైడ్తో రియాక్షన్ చెంది మనకి థాలియం అయోడైడ్ అనేటువంటి ఫామ్ చేస్తుంది కదా నాన్న, ట్రై అయోడైడ్. ఇది ఎప్పుడు కానీ నేచర్లో ఎగ్జిస్ట్ అనేటువంటిది అవ్వదు. ఇది హైలీ హైలీ అన్స్టేబుల్. చూడండి అన్న, దిస్ ఇస్ ఎక్సెప్షన్. ఖచ్చితంగా ఇంపార్టెంటే. అన్నీ ఒకలాగుంటే దీని బిహేవియర్ ఒకలాగుంది, ఇది అసలు స్టేబుల్గా ఉండట్లేదు అంటే ఖచ్చితంగా దీని గురించి మనం తెలుసుకోవాల్సిందే. అండ్ ఇక్కడ కూడా చూడండి అన్న, బోరాన్ ఇది మనకి యాసిడ్స్తో రియాక్షన్ చెందట్లేదు. సో దట్స్ వై దీన్ని కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అల్యూమినియం మనకు ఎమార్ఫస్ ఫామ్ అంటే ఎమార్ఫస్ అంటే ఇది యాసిడ్స్తో రియాక్షన్ చెందుతుంది, బేస్తో కూడా రియాక్షన్ చెందుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? ఇక్కడతో కెమికల్ రియాక్షన్స్ అనేటువంటి మనకు అయిపోయినాయినా. లెట్ us టాక్ అబౌట్ అనామలస్ బిహేవియర్ ఆఫ్ ఏంటినన్నా బోరాన్. దాని తర్వాత మనం గ్రూప్ 14 ఎలిమెంట్కి సంబంధించినటువంటి కెమికల్ రియాక్షన్స్ అండ్ అనామలస్ బిహేవియర్ చూద్దాం నాన్న. లెట్ us టాక్ అబౌట్ అనామలస్ బిహేవియర్ నాన్న. మనకు ఉన్నటువంటి ఏ గ్రూప్లోనైనా నాన్న, గ్రూప్లో ఫస్ట్ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నింటితో పాటు మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఫిజికల్ ప్రాపర్టీస్, కొన్ని కెమికల్ ప్రాపర్టీస్ కొన్ని డిఫరెంట్గా షో చేస్తాయి, కొన్ని ఎక్సెప్షనల్ క్యారెక్టర్స్ని షో చేస్తాయి. సో వాటిని మనం అనామలస్ బిహేవియర్ అంటాం. మనకి ఇప్పుడు బోరాన్ ఫ్యామిలీలో ఫస్ట్ ఉంది ఏంటన్నా బోరాన్. సో ఇది కూడా మిగిలిన వాటితో కొన్ని డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ని, కొన్ని డిఫరెంట్ ఫిజికల్ అండ్ కెమికల్
కెమికల్ ప్రాపర్టీస్ని షో చేస్తాయన్న. సో దానికి కారణం ఏంటంటేనా, దానికి ఉన్నటువంటి 3 ఎక్స్ట్రీమ్ ప్రాపర్టీస్ ఏంటంటేనా, ఒకటి అన్నిటికన్నా ఎక్స్ట్రీమ్ స్మాల్ సైజుని కలిగి ఉంటుంది. ఓకేనా, అన్నిటికంటే అంటే ఈ గ్రూప్లో ఉన్న వాటిలో అన్నిటికంటే మనకి స్మాల్ సైజుని కలిగి ఉంటుంది. అండ్ హై అయనైజేషన్ ఎనర్జీని కలిగి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అబ్సెన్స్ ఆఫ్ డి ఆర్బిటాల్. ఇప్పుడు బోరాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే నాన్న చూడండి, 1s2 2p1. ఓకేనా, ఎగ్జైటెడ్ స్టేట్లో ఇక్కడ ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ డి ఆర్బిటాల్ అనేటువంటిది మనకు అవైలబుల్గా ఉండదు నాన్న, ఎందుకంటే ఇది సెకండ్ షెల్లోనే ఉన్నాయి కాబట్టి. సెకండ్ షెల్లో డి ఆర్బిటాల్ ఉంటుందన్న ఉండదు. సో డి ఆర్బిటాల్ అనేటువంటి యాబ్సెస్ ఉంటాయి. సో ఈ 3 క్యారెక్టర్స్ వల్ల మనకేంటినా బోరాన్ అనేటువంటిది మనకి కొన్ని అనామలస్ బిహేవియర్స్ని షో చేస్తానన్న. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఇది ఎక్స్ట్రీమ్ హార్డ్ వెన్ కంపేర్స్ టు అదర్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ బోరాన్ ఫ్యామిలీ. ఏంటినన్నా బోరాన్ అనేటువంటిది హార్డ్గా ఉంటుంది, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ మెటాలిక్ ఏంటినన్నా స్ట్రాంగ్ లాటిస్ ఎనర్జీని కలిగి ఉంటుంది. దట్స్ వై ఇది ఏంటినన్నా హార్డ్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ నాన్ మెటాలిక్ నేచర్. మనకి బోరాన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి అన్నిటితో కంపేర్ చేసుకుంటే మిగిలినవన్నీ ఏంటంటేనా మెటల్స్. ఇది ఒకటే నాన్ మెటాలిక్ క్యారెక్టర్ని మనకు షో చేస్తున్నానా. దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ కెన్ ఓన్లీ ఫార్మ్ కోవలెంట్ బాండ్స్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్ ఓన్లీ. ఈవెన్ దో ఇది నాన్ మెటాలిక్ క్యారెక్టర్ని షో చేసినప్పటికి కూడా ఫ్లోరిన్ లాగా, క్లోరిన్ లాగా, నైట్రోజన్ లాగా, ఆక్సిజన్ లాగా దీనికి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉండదు నాన్న. మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉండదు కాబట్టి ఇది నాన్ మెటల్ క్యారెక్టర్ షో చేస్తుందని చెప్పిన కదా. ఇంకో మెటల్తో బాండ్ ఫామ్ చేయగలుగుతుంటే లేదు, చాలా కష్టం. ఎందుకంటే ఇది ఏంటినన్నా దీనికి మనకి చాలా ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్స్ టు అదర్స్. దాని ప్రాబ్లం వల్లనే ఇది ఎప్పుడు కూడా అయానిక్ కాంపౌండ్స్ని ఫామ్ చేయదు. ఇప్పుడు ఇది నాన్ మెటల్ అయిందనుకో, మనకు మెటల్తో రియాక్షన్ చెందిందనుకో, అది అయానిక్ బాండ్ని ఫామ్ చేయాలి. బట్ దీనికి ఎలక్ట్రోనెగటివిటీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడు కానీ అయానిక్ బాండ్ని ఫామ్ చేయదన్నా. ఇట్ విల్ ఆల్వేస్ ఫామ్ covalent bond and covalent compounds. Next, it will show +3 oxidation state nana, only +3 oxidation state. Note this point my dear students, note this point. నేను అక్కడ మెన్షన్ చేయలేదు ఆక్సిడేషన్ స్టేట్ చెప్పేటప్పుడు నాన్న. మనకి బోరాన్ అనేటువంటిది ఓన్లీ +3 ఆక్సిడేషన్ స్టేట్నే షో చేస్తుంది. అర్థమైందనన్నా. మిగిలినవి అదర్ ఎలిమెంట్స్ అన్ని +1 అండ్ +3 రెండు కూడా షో అనేటువంటి చేస్తాయి. బట్ బోరాన్ మాత్రం ఓన్లీ +3నే షో చేస్తుంది అండ్ +3నే స్టెబిలిటీని కలిగి ఉంటుంది. మిగిలినవన్నీ +1 షో చేస్తాయి, +3 షో చేస్తాయి. కొన్నిటికేమో +3 స్టేబుల్ ఉంటుంది, కొన్నిటికేమో +1 స్టేబుల్ ఉంటుంది. ఓకేనా, మనకు థాలియం +1 స్టేబుల్ ఉంటుంది అండ్ మిగిలిన వాటికి +3 స్టేబుల్ ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే బోరాన్ యొక్క కోవాలెన్సీ అనేటువంటి 4 నాన్న. చూడండి నాన్న, ఎగ్జైటెడ్ స్టేట్లో దీని దగ్గర మనకి 3 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ ఒక ఎంటీ ఆర్బిటల్ ఉంది. ఓకేనా, ఎంటీ ఆర్బిటల్తో కోఆర్డినేషన్ బాండ్ ఫామ్ చేయొచ్చు అండ్ ఈ 3 సింగిల్ ఎలక్ట్రాన్స్తోని కోవలెంట్ బాండ్ని ఫామ్ చేయొచ్చు. అర్థమైందనన్నా. అంటే 4 బాండ్స్ వరకు ఇది ఫామ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది. అంటే దీని వ్యాలెన్సీ ఎంతనన్నా 4. అంతకన్నా ఎక్కువ ఇది మనకు బోర్ అనేటువంటిది ఫామ్ అనేటువంటి చేయదు. దీని వ్యాలెన్సీ కేవలం 4 మాత్రమే. బట్ ఎందుకు దీనికి రీజన్ ఏంటినన్నా, దీంట్లో డిఆర్బిటల్స్ అనేటువంటి అవైలబుల్గా లేవు, ఎంటీ డిఆర్బిటల్ లేవు. ఓకే, అండ్ మిగిలిన అదర్స్ ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నా, ఇవి 6 వరకు కూడా ఫామ్ చేయగలుగుతాయి. ఏంటినన్నా, కోవాలెన్సీ 6 వరకు కూడా ఫామ్ చేయగలుగుతాయి. ఎందుకంటే వాటిలో డిఆర్బిటల్స్ అనేటువంటి ఉంటాయి, నేను ఎంటీ డిఆర్బిటల్. అండ్ ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ కోవాలెన్స్కి ఒక ఎగ్జాంపుల్ అనేటువంటిది నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోరాన్ ఉంది నాన్న. ఇది ఇప్పుడు మనకి హైడ్రోలైసిస్ చేసినట్టయితేనైనా బోరాన్ యొక్క ఆక్సైడ్ని మనం హైడ్రోలైజ్ చేసినట్టయితే చూడండి, అది ఇప్పుడు హైడ్రాక్సైడ్ని ఫామ్ చేసింది, బోరాన్ యొక్క హైడ్రాక్సైడ్. చూడండి ఇలా 4 మాత్రమే ఉన్నాయి. అంటే దీని కోవాలెన్స్ ఎంతైనా బోరాన్ మనకి 4 మాత్రమే ఉంటుంది ఎక్కడ కూడా. ఓకేనా. అండ్ అల్యూమినియం చూడండి నాన్న, ఇది ఇప్పుడు RH2O మాలిక్యూల్తోనే అటాచ్ అయింది. అంటే దీని కోవాలెన్స్ ఎంతైనా అల్యూమినియంది 6. అంటే అల్యూమినియం మనకు ఏంటినైనా అదర్ ఎలిమెంట్ అన్నట్టు కదా, అదర్ ఎలిమెంట్స్ అప్ టు ఏంటినైనా 6 కోవాలెన్సీ షో చేస్తుందని చెప్పిన కదా. చూడండి ఇక్కడ అల్యూమినియం అటువంటిది ఏంటినైనా 6 కోవాలెన్సీ షో చేస్తుంది. మిగిలినవి కూడా మనకు 6 కోవాలెన్సీ షో చేస్తేనన్నా. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ నాన్న. బోరాన్ ఫార్మ్స్ ట్రైహాలైడ్స్ ఆర్ మోనోమరిక్ నాన్న. ఇంతకుముందు హ్యాలైడ్స్ చెప్పుకున్నాం కదా నాన్న. హ్యాలైడ్స్ అన్ని ట్రైహాలైడ్స్ ఫామ్ చేస్తాను కదా నేను చెప్పుకున్నాం కదా నాన్న. ఇంతకుముందు ట్రైహాలైడ్స్ ఫామ్ చేస్తాను చెప్పుకున్నాం. సో ఆ ట్రైహాలైడ్స్లో బోరానికి సంబంధించినటువంటి ట్రైహాలైడ్స్ అన్నీ కూడా ఏంటినన్నా, బోరానికి సంబంధించినటువంటి ట్రైహాలైడ్స్ అన్నీ కూడా BCl3 కావచ్చు, BBr3 కావచ్చు, నెక్స్ట్ BF3 కావచ్చు. ఈ ట్రైహాలైడ్స్ అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇవి ఏంటినన్నా మోనోమరిక్ ఫామ్లో ఉంటాయి నాన్న.
ఓకేనా. బట్ వేరే వాటికి సంబంధించినటువంటి హ్యాలైడ్స్, ట్రై హ్యాలైడ్స్ అనేటువంటివి డైమర్ ఫామ్లో ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు నేను ఒక స్ట్రక్చర్ తీసుకొని ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తానన్నా, చూడండి. ఇక్కడ చూడండి నాన్న, బోరాన్ ట్రైక్లోరైడ్ తీసుకున్నాను ఇక్కడ. ఓకేనా, బోరాన్ ట్రైక్లోరైడ్. ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్టయితే నాన్న మనకు ఆల్రెడీ తెలుసు బోరాన్ ట్రైక్లోరైడ్ మనకేంటన్నా sp2 హైబ్రిడైజేషన్ షో చేస్తుంది. అండ్ దీంట్లో 120 బాండ్ యాంగిల్ అనేటువంటిది ఉంటుంది. అండ్ ఏంటిది ట్రైగోనల్ ప్లేనర్ షేప్లో మనకి ఇది ఉంటుంది నాన్న. ఇప్పుడు బోరాన్ చుట్టుపక్కల గమనించినట్టయితే మనకు ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి నాన్న. 3 బాండ్స్లో ఎన్ని నాన్న, మనకు మొత్తం 6 ఎలక్ట్రాన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే బోరాన్ యొక్క ఆక్టేట్ అనేటువంటిది ఇక్కడ కంప్లీట్ అవ్వలేదు అన్న. బోరాన్ యొక్క ఆక్టేట్ అనేటువంటిది కంప్లీట్ నహీ హువా హే, ఇస్లియే ఇస్కో హమ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీసీస్ కెహతే హే. అందుకనే దీన్ని మనం ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీసీ అంటాం. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉన్నాయి. ఎలక్ట్రాన్ తక్కువ ఉన్నది ఏం చేస్తుందన్నా, ఆల్వేస్ ఇంకొక దాని దగ్గర నుంచి ఎలక్ట్రాన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అందుకే దీన్ని మనం ఏమంటాం, ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అంటాం. సో దీన్నే మనం ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ని అఫీషియల్ లాంగ్వేజ్లో లూయిస్ యాసిడ్ అని కూడా అంటాం నాన్న. ఏమంటాం నాన్న, లూయిస్ యాసిడ్ అంటాం. లూయిస్ యాసిడ్ ఏం చేస్తుందన్నా, ఎప్పుడు కానీ ఎలక్ట్రాన్ పేర్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. సో మనకి ఏంటి నాన్న, బోరాన్కి సంబంధించినటువంటి ట్రై హ్యాలైడ్స్ అన్నీ కూడా మనకి మోనోమరిక్ ఫామ్లో ఉంటాయి. ఇది మోనోమరిక్ ఫామ్లోనే ఉంది నాన్న. ఇది ఎప్పుడు కానీ ఏదైతే ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయగలుగుతుందో, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయగలుగుతుందో, దీని దగ్గర ఎంటీ ఆర్బిటల్ ఉంది కదా, ఎంటీ ఆర్బిటల్ ఉంది కదా. సో ఎంటీ ఆర్బిటల్కి ఏదైతే డొనేట్ చేయగలుగుతుందో, సో అలాంటి కాంపౌండ్స్ అనేది రియాక్షన్ చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అనేది NH3 రియాక్షన్ చెందుతుంది. NH3 దగ్గర మనకు ఇక్కడ నైట్రోజన్ దగ్గర ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంది. సో ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇది ఏం చేస్తుందంటే, ఈ బోరాన్లో ఉన్నటువంటి ఈ ఎంటీ ఆర్బిటల్లోకి డొనేట్ చేసేసి ఇది కోఆర్డినేషన్ బాండ్ ఫామ్ చేసింది. సో NH3 అనేటువంటిది బోరాన్తో కోఆర్డినేషన్ బాండ్ ఫామ్ చేసింది. సో అప్పుడే ఇది స్టేబుల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి అన్న, దీని కోవాలెన్స్ ఎంతనన్నా, 4, అంటే 4 బాండ్స్ ఉన్నాయన్నా. 4 బాండ్స్లో మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 8 ఎలక్ట్రాన్స్ అంటే దీని ఆక్టేట్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఇది ఎప్పుడు కానీ మోనోమరిక్ ఫామ్లోనే ఉంటుంది. చూసారు కదా, మోనోమరిక్ ఫామ్. అండ్ చూడండి నాన్న, అదర్ హాలైడ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు AlCl3 తీసుకున్నాను, ఇది అదర్ హాలైడ్ కూడా మనకి లూయిస్ యాసిడ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటున్నాను. దీంట్లో కూడా ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అనేటువంటిది ఉంటుంది. అల్యూమినియం చెందినటువంటి ఇప్పుడు నేను ఏంటంటే ట్రైక్లోరైడ్ తీసుకున్నాను. ఇది కూడా లూయిస్ యాసిడ్ అంటే ఎలక్ట్రాన్ పేర్స్ని ఎప్పుడు కానీ తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. లూయిస్ యాసిడ్ క్యారెక్టర్ని షో చేస్తుంది. డైమర్ ఫామ్లో మనకి అవైలబుల్గా ఉంటుంది నాన్న. ఏంటి నాన్న, డైమర్ ఫామ్లో చూడండి నాన్న, ఇక్కడ అల్యూమినియం ఉంది కదా నాన్న. సో దీనికి సంబంధించినటువంటి ఏంటి నాన్న, 3 క్లోరిన్స్ మనకు ఉంటాయి కదా నాన్న. మనకి 3 క్లోరిన్స్ ఉంటాయి నాన్న. మనకి అల్యూమినియంకి సంబంధించినటువంటి క్లోరిన్ 1, 2 అండ్ ఇది ఒక క్లోరిన్ అనుకుందాం నాన్న, క్లోరిన్. నెక్స్ట్ ఈ అల్యూమినియంకి సంబంధించినటువంటి ఇదొక క్లోరిన్, ఇవి 2 క్లోరిన్స్. సో ఇలా ఇవి డైమర్ రూపంలో మనకేంటినా ఒక బాండ్ని ఫామ్ చేస్తాయి. డైమర్ రూపంలో ఉంటాయి. ఆల్వేస్ నేచర్లో ఇవి డైమర్ రూపంలోనే ఉంటాయి నాన్న. ఎందుకంటే ఇప్పుడు చూడండి, డైమర్ రూపంలో ఉంటేనే వీటి ఆక్టేట్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. సో నార్మల్గా ఉంటే వీటి ఆక్టేట్ కంప్లీట్ అవ్వలేదు. అందుకనే ఇవి డైమర్ రూపంలో ఉంటాయి. Al2Cl6 ఏంటి నాన్న, Al2Cl6. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ నాన్న, anomalous behavior of what nana, boron. Now let us talk about group 14 elements యొక్క chemical reactions and anomalous behavior and diagonal relationship. మన సిలబస్లో ఇవ్వలేదు నాన్న, మనం చదవకుంటే నో ప్రాబ్లం. సిలబస్ చూసుకోండి, సిలబస్లో మాత్రం ఇవ్వలేదు. మనం ఊరికే చదివిన మనకు లాభం ఏంది, మనకు అసలే తక్కువ టైం ఉంది. ఓకే నాన్న, let us talk about what నాన్న, ఫస్ట్ రియాక్టివిటీ విత్ ఆక్సిజన్ నాన్న. గ్రూప్ 14 ఎలిమెంట్స్ మనకి ఆక్సిజన్తో రియాక్షన్ చెందినట్టయితే ఏమేం కాంపౌండ్స్ ఫామ్ చేస్తే చూద్దాం నాన్న. ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నాన్న, మనకి గ్రూప్ 14 ఎలిమెంట్స్ అనేటువంటివి ఆక్సిజన్తో రియాక్షన్ చెందిన ఇవి మోనాక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. इसका मतलब सिंगल ऑक्साइड्स एंड डाइऑक्साइड्स नहीं फॉर्म जैसे, इसका मतलब 2 ऑक्साइड्स फॉर्म करेगा, डाइऑक्साइड्स फॉर्म करेगा, या तो मोनॉक्साइड्स फॉर्म करेगा. 2 రకాల ఆక్సైడ్స్ ని మనకు ఫామ్ చేస్తానన్న. లెట్ us see 2 types of oxides. లెట్ us see మోనాక్సైడ్స్ నాన్న. ఇక్కడ చూడండి, కార్బన్ మోనాక్సైడ్, సిలికాన్ మోనాక్సైడ్, జర్మీనియం మోనాక్సైడ్ అండ్ టిన్ మోనాక్సైడ్ అండ్ లెడ్ మోనాక్సైడ్. చూడండి, ఒకటే ఆక్సైడ్ ఉంది, దాన్ని మనం మోనాక్సైడ్ అంటాం నాన్న. अच्छा समझ रहे क्या ना, ओके. एंड डाइऑक्साइड जो ना, कार्बन डाइऑक्साइड, सिलिकॉन डाइऑक्साइड, जर्मेनियम डाइऑक्साइड एंड टिन डाइऑक्साइड अंड लेड डाइऑक्साइड. డయాక్సైడ్స్ అని అర్థమైనా, ఓకే. అండ్ ఇక్కడ మన క్వశ్చన్స్ ఎలా అడుగుతాయంటే నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆక్సైడ్స్ యొక్క నేచర్ అడుగుతాడు. ఆక్సైడ్స్ ఇచ్చేసి వాటిలో మనకి న్యూట్రల్ ఆక్సైడ్ ఏది, ఎసిడిక్ ఆక్సైడ్ ఏంటి, లేదా యాంఫోటెరిక్ ఆక్సైడ్ ఏంటి అని అడుగుతాను. ఇందులో చూసుకున్నట్టయితే నాన్న, కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటి జనరల్గా ఇది న్యూట్రల్ ఆక్సైడ్ నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. మోనాక్సైడ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం.
అండ్ ఇక్కడ SiO అంటే సిలికాన్ డైఆక్సైడ్ అనేటువంటి నాన్న జనరల్గా ఇట్ డు నాట్ ఎగ్జిస్ట్ ఎట్ రూమ్ టెంపరేచర్ నాన్న. ఇది ఎప్పుడు కానీ నార్మల్గా రూమ్ టెంపరేచర్ దగ్గర సిలికాన్ ఆక్సైడ్ అనేటువంటిది డైఆక్సైడ్ కాదు నాన్న, ఆక్సైడ్ మోనాక్సైడ్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకేనా, ఇది హై టెంపరేచర్ అప్పుడు మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనం కన్సిడర్ చేయము, ఇట్ విల్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా. నెక్స్ట్ జర్మేనియం డైఆక్సైడ్ అనేటువంటిది ఇది యాసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది న్యూట్రల్ అండ్ ఇది అసలు ఎగ్జిస్ట్ అవ్వదు, ఇది యాసిడిక్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ SNO అండ్ PbO అంటే టిన్ డైఆక్సైడ్ అండ్ టిన్ ఆక్సైడ్ అండ్ లెడ్ ఆక్సైడ్, ఇవి రెండు కూడా మనకి యాంఫోటెరిక్ నేచర్ని కలిగి ఉంటాయి నాన్న. ఏంటి నాన్న, యాంఫోటెరిక్ నేచర్ని కలిగి ఉంటాయి. అండ్ ఇక డయాక్సైడ్స్ గురించి మాట్లాడుకుంటున్నా, ఫస్ట్ 3 డయాక్సైడ్స్ అనేటువంటి మనకు యాసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. ఇట్ మీన్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ సిలికాన్ డైఆక్సైడ్ అండ్ జర్మేనియం డైఆక్సైడ్. అండ్ లాస్ట్ 2 మనకి డయాక్సైడ్స్ ఉన్నాయి కదన్నా, ఇవి మనకి యాంఫోటెరిక్ నేచర్ని కలిగి ఉంటాయి. సేమ్ మనకి మోనాక్సైడ్ యాంఫోటెరిక్ నేచర్ కలిగి ఉంటాయి కదా, అదేవిధంగా డయాక్సైడ్స్ కూడా మనకి యాంఫోటెరిక్ నేచర్ని కలిగి ఉంటాయి. ఏ హే ఆక్సైడ్స్. అండ్ లెట్ us టాక్ అబౌట్ వాటర్ రియాక్టివిటీ విత్ వాటర్. గ్రూప్ 14 ఎలిమెంట్స్ని మనం వాటర్తో రియాక్షన్ చెందినట్టయితే క్యా హో జాయేగా, చలో దేఖేంగే హమ్ క్యా హో జాయేగా. ఓకే, కార్బన్ సిలికాన్ జర్మేనియం దిస్ విల్ నాట్ రియాక్టెడ్ బై వాటర్. అంటే అసలు వాటర్తో రియాక్షన్ చెందవు, ఇవి అన్ఎఫెక్టెడ్ బై వాటర్ నాన్న, వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాన్న, ఓన్లీ టిన్ మాత్రమే, SN టిన్ మాత్రమే మనకి వాటర్తో రియాక్షన్ చెందుతుంది. ఇది టిన్ డయాక్సైడ్ని మనకు ఫామ్ చేస్తుంది నాన్న. అంటే ఇది సేమ్ మెటల్స్ లాగా బిహేవ్ చేస్తుంది చూడండి నాన్న. టిన్ అనేది మెటల్స్ లాగా బిహేవ్ చేస్తుంది. మనకు మెటల్స్ కూడా ఏం చేస్తాయన్నా, హైడ్రోలైసిస్ చేస్తే అవి ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. సో ఇది కూడా మనకి ఆక్సైడ్ని మనకు ఫామ్ చేస్తుంది. ఓకేనా నాన్న. నెక్స్ట్ ఇక్కడ పెల్లాడియం గురించి మాట్లాడుతున్నా, ఇట్ విల్ ఆల్సో అన్ఎఫెక్టెడ్ బై వాటర్ నాన్న. ఇది కూడా వాటర్తో రియాక్షన్ చెందదు. ఎప్పుడైతే ఇది వాటర్తో రియాక్షన్ చెందుతుందో, ఇది మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం నాన్న, అల్యూమినియం గురించి చెప్పుకుంటప్పుడు అది మనకు ఆక్సైడ్ని ఫామ్ చేసేటప్పుడు అది ఏం చేస్తున్నాడో ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ చేసుకుంటుందని చెప్పినాం కదా దాని చుట్టూ అది. సో అదే విధంగా ఎప్పుడైతే మనం లెడ్ని మన వాటర్తో రియాక్షన్ చేస్తున్నామో, ఇది కూడా ఒక ప్రొటెక్టివ్ లేయర్, ఒక ప్రొటెక్టివ్ ఆక్సైడ్ లేయర్ ఈ దీని చుట్టూ ఇది ఫామ్ అనేటువంటి చేసుకుంటున్నానా. సో దట్స్ వై ఇది కూడా మనకి ఏంటి నాన్న, అన్ఎఫెక్టెడ్. ఇది కూడా రియాక్ట్ అనేటువంటిది అవ్వదు. ఇది కంప్లీట్గా రియాక్ట్ అవ్వదు నాన్న, కంప్లీట్గా మొత్తం రియాక్ట్ అవ్వదు. స్టార్టింగ్ ఇది ఏం చేస్తుందంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్ని దీని సర్ఫేస్ పైన ఇది ఫామ్ అనేటువంటి చేసుకుంటున్నాను. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ నాన్న, రియాక్టివిటీ విత్ ఆక్సిజన్, రియాక్టివిటీ విత్ వాటర్. అండ్ నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, చాలాసార్లు క్వశ్చన్ అడిగిందన్న, రియాక్టివిటీ విత్ ఏంటి నాన్న, హాలైడ్స్. ఏంటి నాన్న, రియాక్టివిటీ విత్ హాలైడ్స్, గ్రూప్ 14 యొక్క హాలైడ్స్ నాన్న. నౌ లెట్ us టాక్ అబౌట్ రియాక్టివిటీ విత్ హాలోజన్స్. హాలోజన్స్ తోని గ్రూప్ 14 ఎలిమెంట్స్ రియాక్షన్ చెందినట్టయితే ఎలాంటి కంపౌండ్స్ ఫామ్ చేస్తాయంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి 2 సింపుల్ హాలోజన్స్ని మనకు ఫామ్ చేస్తేనా ఏంటంటే ఫస్ట్ వన్ డై హాలోజన్స్, సెకండ్ వన్ ఏమో టెట్రా హాలోజన్స్. డై హాలోజన్స్, టెట్రా హాలోజన్స్. సో ఇక్కడ ఎం ప్లేస్లో మనకి కార్బన్, మనకి సిలికాన్, జర్మేనియం, టిన్ అండ్ లెడ్ ఏదైనా ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏదైనా కూడా మనకు ఉండొచ్చు. డై ఫ్లోరైడ్స్ కావచ్చు, డై క్లోరైడ్స్ కావచ్చు, డై బ్రోమైడ్స్ కావచ్చు, డై అయోడైడ్స్ కావచ్చు, ఏదైనా ఫామ్ చేస్తుంది. ఇక్కడ మనకి టెట్రా క్లోరైడ్స్ కావచ్చు, టెట్రా బ్రోమైడ్స్ కావచ్చు, టెట్రా అయోడైడ్ కావచ్చు, ఏదైనా కూడా మనకు ఫామ్ అనేటువంటి అవ్వచ్చు నాన్న. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటంటే నాన్న జనరల్గా మనకి గ్రూప్ 14 ఎలిమెంట్స్ అనేటువంటివి ఇక్కడ ఈ హాలోజన్స్తోని డైరెక్ట్గా రియాక్షన్ చెందుతాయి నాన్న, డైరెక్ట్గా అండ్ ఫాస్ట్గా రియాక్షన్ చెందుతాయి, ఏ మీడియం లేకుండా. బట్ ఎక్సెప్ట్ కార్బన్, కార్బన్ తప్ప మిగిలిన అన్నీ కూడా ఏంటి నాన్న, డైరెక్ట్గా రియాక్షన్ చెందుతాయి. బట్ కార్బన్ మాత్రం డైరెక్ట్గా రియాక్షన్ అనేటువంటి చెందదు నాన్న. ఓకేనా, దీనికి ఏదైనా ఒక మీడియం అనేటువంటిది అవసరం అవుతుంది. సో కార్బన్ మాత్రం డైరెక్ట్గా రియాక్షన్ చెందదు. ఇవి ఎలాగైతే డైరెక్ట్గా వెళ్ళి హాలోజన్స్తో రియాక్షన్ చెందుతున్నావో అలా రియాక్షన్ అనేటువంటి చెందదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాన్న, ఇక్కడ ఈ గ్రూప్ 14 ఎలిమెంట్స్ సంబంధించినటువంటి టెట్రా హాలైడ్స్ అనేటువంటివి జనరల్గా కోవలెంట్ నేచర్ని కలిగి ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్, అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల బాండ్ని ఫామ్ అనేటువంటి చేస్తాయి. నెక్స్ట్ sp3 హైబ్రిడేషన్ కలిగి ఉంటాయి. ఏంటి, టెట్రా హైడ్రల్ యొక్క జామెట్రీని కలిగి ఉంటాయి. మనకి ఇది ఆల్రెడీ తెలుసు నాన్న, వీటికి సంబంధించినటువంటి మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చేసాం నాన్న. MX4 అంటే ఏంటన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CCl4 ఉండొచ్చు. ఓకేనా, CCl4 ఉండొచ్చు, లేదంటే Si
SiI4 ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఉండొచ్చు నాన్న. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏదైనా మనకి క్లోరైడ్ కావచ్చు, ఫ్లోరైడ్ కావచ్చు, బ్రోమైడ్ కావచ్చు, హైడ్రైడ్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. అండ్ ఇక్కడ M ప్లేస్లో మనకి ఇక్కడ ఈ గ్రూప్లో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్ అయినా ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఏంటి నాన్న మనకి కోవలెంట్ నేచర్ కలిగి ఉంటే చూడండి నాన్న, ఇప్పుడు sp3 హైబ్రిడేషన్ కలిగి ఉంటుంది. అన్ని కూడా టెట్రాహైడ్రల్ జామెట్రీని మనకు కలిగి ఉంటాయి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ एक्सेप्शन बोलेगा तो हम एक बार रुक के అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ కర్నా పడేగా. ఎక్సెప్షన్ ఏంటంటే నాన్న ఇక్కడ PbF4 అంటే లెడ్ టెట్రా ఫ్లోరైడ్, నెక్స్ట్ టిన్ టెట్రా ఫ్లోరైడ్. lead tetrafluoride and tin tetrafluorides are what నానా అయానిక్. ఏంటి నానా అయానిక్. యాక్చువల్గా మనకి గ్రూప్ 14కి సంబంధించినటువంటి అన్ని టెట్రా హాలైడ్స్ అన్నీ కూడా కోవలెంట్ అని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ చూడండి లెడ్ అండ్ టిన్కి సంబంధించినటువంటి ఫ్లోరైడ్స్ అనేటువంటివి మనకి అయానిక్ నేచర్ని కలిగి ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సెప్షన్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్ నాన్న ఇక్కడ లెడ్కి సంబంధించినటువంటి టెట్రా అయోడైడ్ ఏదైతే ఉందో ఇది డు నాట్ ఎగ్జిస్ట్ నాన్న. అసలు ఇది నేచర్లో ఎగ్జిస్ట్ అనే అవ్వదు. నెక్స్ట్ నాన్న ఈ టిన్ అండ్ లెడ్ అనేటువంటివి జనరల్గా స్టేబుల్ డైహాలైడ్స్ని ఫామ్ చేశానన్న. స్టేబుల్ డైహాలైడ్స్ని ఫామ్ చేస్తాయి డ్యూ టు ఇన్నర్ పేర్ ఎఫెక్ట్ నాన్న. అండ్ దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ జర్మేనియంకి సంబంధించినటువంటి టెట్రా అండ్ డైక్లోరైడ్స్ మనం కంపేర్ చేసి చూసినట్టయితే నాన్న ఎప్పుడు కానీ టెట్రా హాలైడ్స్ అనేటువంటివి నాన్న ఎక్కువ స్టెబిలిటీని కలిగి ఉంటాయి. ఎందుకంటే మనకి ఇక్కడ జర్మేనియం అనేటువంటిది +4 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటుంది నాన్న. టెట్రా హాలైడ్స్లో జర్మేనియం అనేటువంటిది +4 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది డై హాలైడ్స్ కంటే కూడా స్టేబుల్. ఎందుకంటే డై హాలైడ్స్లో +2 ఆక్సిడేషన్ స్టేట్నే కలిగి ఉంటుంది. జనరల్గా మనకి జర్మేనియం అనేటువంటిది +4 ఆక్సిడేషన్ స్టేట్లో స్టేబుల్గా ఉంటుంది కాబట్టి సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి టెట్రా హాలైడ్సే మనకి మోర్ స్టేబుల్ జర్మేనియం యొక్క టెట్రా హాలైడ్స్. అండ్ అదే లెడ్ యొక్క టెట్రా హాలైడ్స్ అండ్ డై హాలైడ్స్ మనం గమనించినట్టయితే నాన్న లెడ్ యొక్క డై హాలైడ్స్ అనేటువంటివి ఎప్పుడు ఎక్కువ స్టేబిలిటీని కలిగి ఉంటాయి. ఎందుకు నాన్న డై హాలైడ్స్ +2 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే లెడ్ అనేది మనకు +2 ఆక్సిడేషన్ స్టేట్లో స్టేబుల్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కానీ లెడ్కి సంబంధించినటువంటి డై హాలైడ్సే మనకి ఈ టెట్రా హాలైడ్స్ కంటే ఎక్కువ స్టెబిలిటీని కలిగి ఉంటాయి. నాన్న నెక్స్ట్ ఎక్సెప్షన్ ఏంటంటే నాన్న కార్బన్ టెట్రా క్లోరైడ్ ఉంది కదా. ఈ కార్బన్ టెట్రా క్లోరైడ్ అనేటువంటిది ఇది జనరల్గా వాటర్తోని హైడ్రోలైసిస్ అవ్వదు. సో ఇది తప్ప మిగిలిన మనకు గ్రూప్ 14కి సంబంధించినటువంటి టెట్రా హాలైడ్స్ అన్నీ కూడా హైడ్రోలైజ్ అవుతాయి ఎక్సెప్ట్ కార్బన్ టెట్రా హాలైడ్. కార్బన్ టెట్రా క్లోరైడ్ ఏంటన్నా కార్బన్ టెట్రా క్లోరైడ్. వై రీజన్ ఎందుకు మనం గమనించినట్టయితేనా ఇక్కడ కార్బన్ దగ్గర మనకి ఎప్పుడు ఈ డి ఆర్బిటల్స్ అనేటువంటివి యాబ్సెంట్ ఉంటాయి కాబట్టి ఈ జనరల్గా ఇది హైడ్రోలైసిస్ అనేటువంటిది అవ్వదు నాన్న. ఇక్కడ చూడండి నాన్న ఇప్పుడు ఈ అదర్ అంటే కార్బన్ తప్ప మిగిలినవి ఉన్నాయి కదా, మిగిలిన ఎలిమెంట్స్ వాటిలో డి ఆర్బిటల్స్ ఉంటాయి కదా, ఇవి హైడ్రోలైసిస్ అవుతాయి కదా నాన్న. సో ఎలా అవుతాయో ఒకసారి చూద్దాం నాన్న. చూడండి నాన్న ఇక్కడ నేను ఏం తీసుకున్నా అంటే SiCl4 తీసుకున్నాను, సిలికాన్ టెట్రా క్లోరైడ్ తీసుకున్నాను. దీన్ని నేను ఇప్పుడు వాటర్తో రియాక్షన్ చేస్తున్నాను. ఇక్కడ సిలికాన్ దగ్గర మనకు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది మనకి జనరల్గా. ఆమె రైట్ ఆర్ రాంగ్? ఎందుకంటే చూడండి అన్న సిలికాన్ చుట్టూ అన్ని ఎలక్ట్రోనెగటివ్ స్పీసీస్ ఉన్నాయి, క్లోరిన్స్. ఓకే, దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడు మనకి H2Oలో వాటర్ మాలిక్యూల్లో మనకి ఆక్సిజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది ఇప్పుడు దీన్ని డొనేట్ చేసిన తర్వాత ఈ సిలికాన్ ఏం చేస్తుందంటే నాన్న దీని దగ్గర ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఈ క్లోరిన్ని అండ్ ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ ఈ రెండు కూడా కలిసి మనకి బయటికి వెళ్ళిపోతాయి నాన్న. అప్పుడు ఇది వాటర్తోని బాండ్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా, ఇది బాండ్ అనేటువంటి ఫామ్ చేస్తుంది. చూడండి నాన్న ఇక్కడ మనకు OH మిగిలింది నాన్న, ఒక హైడ్రోజన్ ఇక్కడ క్లోరిన్ బయటికి వెళ్ళిపోయింది HCl రూపంలో. అండ్ మనకి ఇక్కడ OH- మిగిలింది, అది దీంతో బాండ్ ఫామ్ చేసింది. ఒక వాటర్ మాలిక్యూల్ అయితే ఇక్కడ ఒక క్లోరిన్ని రిప్లేస్ చేసింది. అదే విధంగా మనకి 3 వాటర్ మాలిక్యూల్స్ వస్తే ఇక్కడ మిగిలిన 3ని కూడా మనకేంటిదన్నా ఈ క్లోరైడ్స్ని ఈ OHలతోని ఇది రిప్లేస్ అనేటువంటి చేస్తుంది, OHతోని రిప్లేస్ అనేటువంటి చేస్తుంది నాన్న. సో అప్పుడు ఇలా కాంపౌండ్ ఫామ్ అవుతుంది. దీన్నే మనం సిలిసిక్ యాసిడ్ అంటాం నాన్న. ఏమంటాం నాన్న? సిలిసిక్ యాసిడ్ అని అంటాం. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ నాన్న రియాక్టివిటీ విత్ హాలోజన్స్. సో లెట్ us టాక్ అబౌట్ అనామలస్ బిహేవియర్ నాన్న. ఇది చెప్తే మనకు మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే.
అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నాన్న లెటెస్ట్ టాక్ అబౌట్ అనామలస్ బిహేవియర్ నాన్న. సో జనరల్గా మనకి కార్బన్ అనేటువంటిది అనామలస్ బిహేవియర్ని మనకు షో చేస్తుందన్న వెన్ కంపేర్స్ టు అదర్ ఎలిమెంట్స్. ఇది కొన్ని డిఫరెంట్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది నాన్న. దానికి మేజర్ రీజన్ ఏంటంటే నాన్న, దీనికి స్మాల్ సైజ్ ఉంటుంది అండ్ దీనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగానే ఉంటుంది అండ్ అయనైజేషన్ ఎనర్జీ కూడా ఎక్కువగానే ఉంటుంది అండ్ దీంట్లో వేకంట్ డి ఆర్బిటల్స్ ఉంటాయి. సో ఈ 4 క్యారెక్టర్స్ వల్ల ఇవి అనామలస్ బిహేవియర్ అనేటువంటి షో చేస్తుంది నాన్న. ఓకే, అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటేనన్నా కార్బన్ అనేటువంటి కోవాలెన్సీ 4ని కలిగి ఉంటుంది. రిమైనింగ్ అవన్నీ 6 వరకు కలిగి ఉంటాయి. బట్ ఇది మాత్రం కోవాలెన్స్ ఎంత కలిగి ఉంటుంది అన్న, 4ని కలిగి ఉంటుంది. చూడండి అన్న, ఎగ్జైటెడ్ స్టేట్లో కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2s1 అండ్ 2p3. చూడండి 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి. సో కోవాలెన్సీ అనేటువంటి ఎంతనన్నా మనకి 4. సో రిమైనింగ్ ఎంతనన్నా, రిమైనింగ్ వాటికి మనకి 6 వరకు కూడా ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ హ్యావింగ్ అ కెపాసిటీ టు ఫార్మ్ పీ బాండింగ్ అన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి మనకు కెమికల్ బాండింగ్లో ఒక సపరేట్ టాపికే ఉంటుంది నాన్న. బట్ నేను అది చెప్పలేదు, అది మనకు అంత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ కాదు, జేఈ నీట్ వాళ్ళకి ఇంపార్టెంట్, అందుకనే చెప్పలేదు. సో మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది పీ బాండింగ్ని ఫామ్ చేయగలుగుతుంది. కార్బన్తోని ఫామ్ చేయగలుగుతుంది ఇట్ సెల్ఫ్, ఓకేనా. అండ్ సమ్ టైమ్స్ ఇది అదర్ ఎలిమెంట్స్తో కూడా ఫామ్ చేయగలుగుతుంది, లైక్ స్మాల్ సైజ్ లేదా హై ఎలక్ట్రోనెగటివ్ కలిగి ఉన్నటువంటి ఎలిమెంట్స్ లైక్ సి డబుల్ బాండ్ ఓ లేదా సి ట్రిపుల్ బాండ్ ఎన్, ఓకేనా. ఇలాంటి వాటితో మనకి పీ బాండింగ్ని ఫామ్ చేయగలుగుతుంది కార్బన్ అన్న. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే నాన్న, ఈ కార్బన్కి క్యాటినేషన్ పవర్ అనేటువంటిది ఉంటుందన్న. దీనిపైన ప్రీవియస్ ఇయర్లో కూడా క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. క్యాటినేషన్ పవర్ అంటే ఏం లేదన్నా, కార్బన్ తనతోని తానే ఏంటంటే ఒక చైన్ లాంటి స్ట్రక్చర్ని ఏర్పరచగలుగుతాయి నాన్న. ఏంటి నాన్న, ఇట్ ఈస్ హ్యావింగ్ అ కెపాసిటీ టు ఫామ్ అ చైన్ లైక్ స్ట్రక్చర్ అంటే చాలా పెద్ద స్ట్రక్చర్ని ఫామ్ జరుగుతున్నాను. కార్బన్ బాండ్ ఇలా మనకి దీనిపైన హైడ్రోకార్బన్ చాప్టరే ఉంది మనకి, ఓకేనా. సో ఇది పెద్ద చైన్ని మనకి ఫామ్ చేయగలుగుతుంది. సో ఈ పవర్ని మనం క్యాటినేషన్ పవర్ అని అంటాం నాన్న. సో ఈ పవర్ మనకి సిలికాన్ కూడా ఉంటుంది నాన్న. బట్ కార్బన్ అంత కాదు, సిలికాన్ అనేది మనకు ఒక 8 చైన్స్ లేదా 8 కంటే కొంచెం తక్కువ అన్నట్టు, మ్యాక్సిమం 8 వరకు చైన్స్ని ఫామ్ చేయగలిగితే అంతకన్నా ఎక్కువ ఫామ్ అనేటువంటిది చేయు లిథియం అనేటువంటిది, ఓకేనా. సో ఈ క్యాటినేషన్ పవర్కి సంబంధించినటువంటి ఆర్డర్ నేను ఇక్కడ ఇచ్చాను చూడండి అన్న. కార్బన్కి ఎక్కువ ఉంటుంది, దానికంటే ఇంకొంచెం తక్కువ సిలికాన్కి, ఇంకొంచెం తక్కువ జెర్మేనియంకి అండ్ టిన్కి లెడ్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా మనకు ఉంటుంది నాన్న. అండ్ ఈ కార్బన్ ఫామ్ చేసేటువంటి మనకి ఏదైతే చైన్ ఉంది కూడా దాంట్లో మనకి అన్ని కూడా కోవలెంట్ బాండ్సే మనకు ఉంటాయి నాన్న. సో దిస్ ఈస్ అబౌట్ అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాట్ నాన్న, పీ బ్లాక్ ఎలిమెంట్. అందరూ ఒకసారి వీడియో ఎవరైతే ఇక్కడ వరకు విన్నారో వీడియో చూసిన తర్వాత ఎస్ సార్ ఐ డిడ్ ఇట్ అని ఒక మెసేజ్ పెట్టండి. నేను ఈవినింగ్ లోపు ఆర్ టుమారో మార్నింగ్ లోపు దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క సెషన్ అటువంటి మీకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.